చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. కాళేశ్వరం రిపోర్ట్పై అసెంబ్లీలో రేపు ప్రవేశపెడుతున్నారు. రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ముందుకు వెళతాము అని అంటూ ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం రిపోర్ట్ని రద్దు చేయాలని ఇప్పటికే కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కౌంటర్కు మాత్రం ప్రభుత్వాన్ని కౌంటర్ వేయమని అడిగింది. అదే సమయంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆర్డర్ జారీ చేయండి, ఆదేశాలు ఇవ్వండి అంటూ ఇటు హరీష్ రావు కూడా మరోసారి తెలంగాణ హైకోర్టును అభ్యర్థించారు, తెలంగాణ హైకోర్టును అడిగారు. సో ఎందుకు బీఆర్ఎస్ రద్దు చేయాలని, అలాగే అసెంబ్లీలోకి రాకుండా చూడాలి అని బీఆర్ఎస్ ఎందుకు ప్రయత్నం చేస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారిని ఇదే అంశం గురించి అడుగుదాం. నాగేశ్వర్ గారు, ఎలా చూడాలి? ఒకటి, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని రద్దు చేయాలని కేసీఆర్ అడిగారు. ఇప్పుడు హరీష్ రావు అసెంబ్లీలోనే ప్రవేశపెట్టకుండా ఆదేశాలు జారీ చేయండి అంటే హైకోర్టును అడుగుతున్నారు. సో వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో వాళ్ళని అడగాలి. మీరు నన్ను అడిగితే ఎలా? వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ రీజన్స్ ఏంటి అని. అలా అడగడం కరెక్టా కాదా అనేది నన్ను అడగచ్చు మీరు. అలా అడగడం కరెక్టా కాదా అంటే ఇందులో 2 అంశాలు. ఒకటి, కాళేశ్వరం రిపోర్ట్నే అసలు ఇన్వాలిడ్ చేయాలి అని. సో అది ఐ థింక్ ఏ కోర్టు కూడా చేస్తుంది నేను అనుకోను. ఎందుకంటే కోర్టులు, విచారణ కమిషన్లు చేసినటువంటి విచారణను యథాలాపంగా క్వాష్ చేయవు. కేసులు క్వాష్ చేయడం వేరు, ఒక కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక క్వాష్ చేయడం వేరు. కోర్టులో విచారణ లేకుండా అలా ప్రైమా ఫేస్ చేస్తారని అనుకోను. అయినా ఎందుకు అడుగుతున్నారు బీఆర్ఎస్ అని మీరు అడిగారు కదా, దానికి కూడా అంటే వాళ్ళు బీఆర్ఎస్ నమ్ముతోంది ఏంటంటే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ రిపోర్టు కేవలం ఒక పొలిటికల్ వెండెట, రాజకీయ కక్ష సాధింపు కోసమే మేడిగడ్డలో 1-2 పిల్లర్లు మాత్రమే కృంగినాయి. ఇది మొత్తం కాళేశ్వరనే కృంగినట్టుగా చూపెడుతున్నారు. కాళేశ్వరంను బదనాం చేయడం ద్వారా కేసీఆర్ను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ వాదన. కాదు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ పొరపాటు నిర్ణయాల వల్లనే కాళేశ్వరానికి ఈ గతి పట్టింది, దాని డిజైన్లో లోపాలున్నాయి, దాని ఎగ్జిక్యూషన్లో లోపాలున్నాయి, సో అడుగడుగునా లోపాలున్నాయి, అసలు వాటర్ అవైలబిలిటీనే లోపాలున్నాయి. సో మీకు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కట్టాలా, తుమ్మిడిహట్ట దగ్గర కట్టాలా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల 2 పార్టీలు భిన్నమైన దృక్పథాలతో కలిగి ఉన్నారు కనుక ఈ కమిషన్ రిపోర్టును ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఒక తీవ్రమైనటువంటి రాజకీయ కక్షగా బీఆర్ఎస్ చూస్తుంది. అందువల్ల వాళ్ళు దీన్ని రద్దు చేయమని అడుగుతారు, వీళ్ళు దీన్నే ఆదర్శంగా తీసుకొని చర్చిస్తామంటారు. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుంది, అసెంబ్లీలో కూడా చర్చించకూడదా? నా అభిప్రాయం అసెంబ్లీలో చర్చించడానికి అభ్యంతరమే ఉంది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏముంది అని సుదీర్ఘంగా దాని ఎక్సర్ట్స్ అంటే ముఖ్య అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో దాన్ని చూపెట్టారు. అందరి దగ్గర రిపోర్ట్ ఉంది, నా దగ్గర కూడా ఉంది, మీ దగ్గర కూడా ఉండుంటుంది. సో ఇప్పుడు అది బయటికే వచ్చిన తర్వాత రహస్యం ఏముంది? సో అది రహస్యం అంటే ఇప్పుడు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు అని చెప్పి రాస్తుంటారు పేపర్లు. టీవీలు రాని రోజుల్లో అసెంబ్లీలో కనుక ఏదైనా అభ్యంతరకరమైన భాష వాడితే ఎక్స్పంజ్డ్ ఫ్రమ్ ద రికార్డుల నుంచి తొలగించారు అనేవారు. స్పీకర్కు తొలగించమని చెప్పేవారు, స్పీకర్ తొలగించారు. కానీ ఇవాళ అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ వచ్చిన తర్వాత రికార్డులలో ఉంటే లేకపోతే ఎవరైనా పోయి రికార్డు చూస్తాడా? ఆల్రెడీ అసెంబ్లీలో ఎవరైనా తిట్టుకుంటే దాన్ని లైవ్లో చూసిన వాళ్ళే కదా జనం. అసెంబ్లీ రికార్డులకి తొలగించకపోయినా తేడా లేదు. అందువల్ల ఆల్రెడీ కాళేశ్వరం రిపోర్ట్ ఇది పబ్లిక్ డొమైన్. ఇకపోతే దాని పూర్తి రిపోర్టు ఎందుకు పెట్టడం లేదు? ఓన్లీ ముఖ్యాంశాలను సెలెక్టివ్గా లీక్ చేశారని కూడా బీఆర్ఎస్ విమర్శించింది. అందువల్ల మీకు ఫుల్ రిపోర్ట్ పెడతా అంటే అది ఎక్కడ పెట్టాలి? అసెంబ్లీని మించినటువంటి పవిత్ర స్థలం ఏముంటుంది? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి రిపోర్ట్ రిలీజ్ చేయడం కన్నా, ప్రభుత్వ వెబ్సైట్లో రిలీజ్ చేయడం కన్నా అసెంబ్లీలో రిలీజ్ చేయడం ద్వారా చర్చకు అవకాశం ఉంటుంది. చర్చను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సామర్థ్యం కూడా బీఆర్ఎస్ నేతలకు ఉంది. కేసీఆర్ రాకపోయినా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా సమర్థవంతంగా ఆ నివేదికను తూర్పార పట్టి చీల్చి చెండాడగలిగే కెపాసిటీ హరీష్ రావుకు ఉంది. అలాంటప్పుడు అసెంబ్లీలో
మాట్లాడనివ్వకపోతే, ఒకవేళ మాట్లాడనివ్వరు అనుకుంటే దాన్ని నచ్చి మళ్ళీ మీడియా పాయింట్ ఎలాగో ఉంటుంది కదా. సో అందువల్ల ఒకవేళ ఇప్పుడు ఏ అంశాన్నైనా చర్చకు రాకుండా చేయడం వల్ల పరిష్కారం ఉండదు. దానివల్ల ఇంకా ఎక్కువ చర్చ పెరుగుతుంది తప్ప ఏం ఉపయోగం ఉండదు. అసెంబ్లీలో చర్చ పెట్టడానికి బీఆర్ఎస్ వెనకాడాల్సిన అవసరం లేదు. పెట్టండి అసెంబ్లీలో, మా వర్షన్ మేము చెప్తాం, మీ వర్షన్ మీరు చెప్పండి. ప్రజలు ఏ వర్షన్ నమ్ముతారో ప్రజలు నిర్ణయానికి వదిలేయండి అని చెప్పాలి తప్ప అసెంబ్లీలో పెట్టకూడదు అంటే దానిపైన ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అఫీషియల్ రిపోర్టుపై అన్అఫీషియల్ రిపోర్ట్లు చెక్కలు కొడతాయి. అధికారికంగా సమాచారాన్ని ఆపితే ఆ సమాచారాన్ని కుకప్ చేస్తారు. సో ఎప్పుడు కూడా మనం స్పెక్యులేషన్కి అవకాశం ఇవ్వద్దంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకతతో ఉండాలి. అది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్, అది కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్. ఆ రిపోర్టు వ్యాలిడిటీని, శాంక్టిటీని బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రశ్నిస్తుంది. ఇంత జరిగినాక ఇక రిపోర్ట్లు ఉన్నదాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చిస్తే ఏముంది? ప్రభుత్వ వర్షం ప్రభుత్వం చెప్తుంది, ప్రతిపక్ష వర్షం ప్రతిపక్షం చెప్పుకోవచ్చు కదా. అంటే అసలు చర్చ జరగటం బీఆర్ఎస్కు ఇష్టం లేదు అనే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రెండు, కేసీఆర్ సభకు వస్తారా రారా అన్న దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ సభకు రారనే పత్రికల్లో వస్తున్న వార్తలు. నేనే కేసీఆర్తో మాట్లాడలేదు, కేసీఆర్ ఎవరికి చెప్పలేదు వస్తున్నారా రావలేదా అని. బీఆర్ఎస్ అగ్రనేతలకు ఏమైనా తెలిసిందని తప్ప బయటకైతే సమాచారం లేదు. సో అందువల్ల నా కేసీఆర్ ఇప్పటి వరకు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చు. ఆల్రెడీ పత్రికలు చూసాం, పేజ్ 1లో అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా అని. సో అందువల్ల గత చరిత్ర అసెంబ్లీ ఈ కొత్త అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి చూసినా 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాక కాన్స్టిట్యూట్ అయిన ఫ్రెష్ అసెంబ్లీ హిస్టరీ చూసినా కేసీఆర్ సభకు హాజరైంది తక్కువ, హాజరు కాందే ఎక్కువ. సో అందులో కీలకమైన కాళేశ్వరం పైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఉండడం వల్ల తెలంగాణ ప్రజలకు, సమాజానికి బోత్ వర్షన్స్ ఎఫెక్టివ్గా తెలిసే అవకాశం ఉంటుంది కదా. మరి కేసీఆర్ ఎందుకు వెనుకాడుతున్నాయని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా, ప్రతిపక్ష నేత కూడా కావాలంటే ఆయన అసెంబ్లీకి వచ్చి తాను అవసరం ఉంటే మాట్లాడి హరీష్ రావుతో మాట్లాడించవచ్చు, తాను కూడా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ తక్కువ ఉండవు. సో కేసీఆర్కి ఎక్కడో చోట ఇగో అడ్డం వస్తుంది. ఈ రేవంత్ రెడ్డితో నేను పెట్టుకోవడం ఏంటి అని. ఈ రేవంత్ రెడ్డి ఎంత, నేనెంత, నేను అంటే గతంలో మనకు హిస్టరీ ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయడం, ఆయనను తర్వాత మీకు ఓటుకు నోటు కేసులో పట్టుకోవడం, ఆయన చెంచల్ కూడా జైలుకు పంపడం, ఆయన కొడంగల్లో ఓడించడం, ఈ హిస్టరీ అంతా ఉంది. ఇదన్నీ ఉన్నాక ఆయన శపథం చేసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడు. సో అందుకే కేసీఆర్కు సహజంగానే ఆ ఎంబరాస్మెంట్ ఉండొచ్చు. కానీ రాజకీయాలు అనివార్యం కదా. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, ఆ పరిస్థితులను, అననుకూల పరిస్థితుల్ని కూడా ఎదిరించి నిలబడతారో వారు నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నట్లు కదా. అందువల్ల కేసీఆర్కు నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు. కేసీఆర్ నాయకత్వ లక్షణాలు ఎవరికి అనుమానం లేదు కదా. లేకుంటే అసాధ్యమైన తెలంగాణను సుసాధ్యం చేశారు కదా. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మిగతా ప్రతిపక్ష పార్టీలు పీకి పందిరేశాడు కదా. అలాంటి కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి ఆయన సబ్జెక్టు ఉన్నవాడు బ్రహ్మాండంగా. తెలంగాణలో ప్రతి వాగు, ప్రతి వంక, ప్రతి నది, ప్రతి భూమి అంగుళంగుళము చెప్పగలిగిన సమర్థుడు. కాళేశ్వరానికి ఆయన సృష్టి స్థితికర్త కూడా, లయకర్త అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది, కానీ ఆయన సృష్టి స్థితికర్త కూడా. సో అందువల్ల మీకు ఆయనకున్న సామర్థ్యం రీత్యా, ఆయనకున్న స్టేటస్ రీత్యా, ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాట్యుటరీ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ రీత్యా కూడా కేసీఆర్ అక్కడ ఉండాలి. పొలిటికల్గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటువైపు నుంచి కేసీఆర్ పైన ప్రధానంగా టార్గెట్ అవుతుంటే దాన్ని ఎదుర్కోవటానికి నేను ఉండడం అంటే అనివార్యం కదా. ఇప్పుడు మనం క్రికెట్లో చూస్తాం, చాలా కండలు తిరిగిన ఆరితేరిన బౌలింగ్ వేస్తే కొత్తగా డెబ్యూకి వస్తాడు, మొదటి మ్యాచ్ తోమి వదిలేస్తాడు, 150 రన్స్ కొట్టేస్తాడు. సో అలా జరిగిన ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. అందువల్ల రాజకీయాల్లో మనకు అనివార్యం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎంత సీనియర్ నాయకుడు, చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ కాదు కదా. అయినప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ నాయకత్వంలో దేశం ముందుకు పోతుంది అని అనడం లేదా? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో లేడా? రాజశేఖర రెడ్డితో సమకాలికులు కదా చంద్రబాబు నాయుడు. ఇద్దరు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు 1978లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. అప్పటి నుంచి సమకాలీకులు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం
ఆయన ముఖ్యమంత్రిగా 2004 తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రజలు అధికారం ఇస్తే 2019లో సో ఆటోమేటిక్గా దాన్ని ప్రజా తీర్పును గౌరవించి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొని నిలిచాడు కదా. అవమానాలు కూడా భరించాడు. అవమానాలు భరించే శపథం తీసుకున్నాడు కదా. ఇది గౌరవ సభ కదా, ఇది గౌరవ సభ కాదు, గౌరవ సభ మళ్ళీ ముఖ్యమంత్రిగానే నేను వస్తాను అని. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజా తీర్పును మించింది లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఉండదు. మీకు చాలామంది రాజకీయ వర్గాలు చెప్తుంటాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వాజ్పేయి ప్రభుత్వాన్ని చక్రం తిప్పుతున్న వేళ, ఎన్డీఏ 1 ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా టీడీపీ ఉన్న సమయంలో 2002 గుజరాత్ అల్లర్లు జరిగాయి. టీడీపీ ఒక దశలో మద్దతు ఉపసంహరించుకుంటామని ఎన్డీఏ బెదిరించింది కూడా. ఒక రోజంతా నేషనల్ మీడియాలో అదే చర్చ. ఆ పరిస్థితుల్లో వాజ్పేయి సలహా మేరకు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కలవటానికి ఏపీ భవన్ వెళ్తే 1 అవర్ వెయిట్ చేయించాడు చంద్రబాబు నాయుడు. కారణాలు జనైన్ కూడా కావచ్చు, మనకు తెలియదు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందో. అక్కడ ఉన్న టీడీపీ ఎంపీలతో మాట్లాడుకుంటూ నరేంద్ర మోడీ మోర్ దెన్ 1 అవర్ వెయిట్ చేశాడట. అప్పుడు చంద్రబాబు నాయుడు టైం ఇచ్చి మాట్లాడాడట. అది నరేంద్ర మోడీకి ఇప్పటికీ మనసులో గుర్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు పట్ల ఆయన ఎక్కడో చోట విముఖత కనబడుతుంది మీకు అని అంటుంటారు. అప్పుడు టీడీపీ ఎంపీ అతను అప్పుడు ఆ సమయంలో అక్కడే ఏపీ భవన్లో చంద్రబాబు నాయుడు కోసం మోడీతో సహా వెయిట్ చేస్తున్న ఒక ఎంపీ చెప్పిన మాట. ఎంత నిజమో నాకు తెలియదు కానీ. సో అందువల్ల కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఏం చేయలేం కదా. మోడీ ప్రైమ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ కదా. సో అవునన్నా కాదన్నా మనం వీ హ్యావ్ టు అగ్రీ. సో దానికి ఏం చేయలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికర ఉదాహరణ చెప్పాడు. ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ 30 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటాడు. ఒక పిల్లాడు 25 ఏళ్ళ పిల్లాడు ఐఏ సివిల్ సర్వీస్ రాసి ఐపీఎస్ సెలెక్టర్ వస్తాడు. ఈ కానిస్టేబుల్ ఏం చేయాలి, లేదు సల్యూట్ కొట్టాలా లేదా, కొట్టకపోతే అర్థం నువ్వే కుర్ర కుంక, నువ్వు మొన్నొచ్చినావు, నువ్వు నీ అద్దముది ఆ కానిస్టేబుల్ 4 అని కూడా ఉండొచ్చు ఈ పిల్లవాడిని. బట్ ఇది ఐపీఎస్ మనం అప్పుడు చూసాం కదా. ఒక టీఆర్ఎస్ మీటింగ్ సమయంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అమ్మాయి, తండ్రి అడిషనల్ ఎస్పీ, తల్లి కూతురు హయ్యర్ ర్యాంక్. సో కూతురు తండ్రి సల్యూట్ కొట్టాడు ఆనందంగా. సో వీల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. సో రియాలిటీని యాక్సెప్ట్ చేసి దాన్ని అంగీకరించాలి. కేసీఆర్ ఎక్కడో రాజకీయాల్లో రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే తప్పదు. మన వాస్తవం కదా, ప్రజా తీర్పు కదా, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ నేను కౌన్సిల్లో వి షేర్ ద సేమ్ బెంచ్, వెనకాల సీట్లో ఉండేవాళ్ళం. సో ఇద్దరు ఎమ్మెల్సీలేమే 2007 to 2009. ఆయన ఎమ్మెల్సీ, నేను ఎమ్మెల్సీ. ఆయన ఇండిపెండెంట్గా గెలిచాను, నేను ఇండిపెండెంట్గా గెలిచాం. ఆయన టీడీపీలో చేరాడు, నేను ఇండిపెండెంట్గా అట్లే ఉన్నా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నేను అప్పుడు కూడా నేను ఎమ్మెల్సీ, రేవంత్ రెడ్డి నాకే గౌరవం ఇచ్చినట్టు అంటే నడుతుందా? ముఖ్యమంత్రి కదా. అఫ్కోర్స్ ఇప్పటికైనా నా పట్ల గౌరవంగా మాట్లాడుతుంటాడు. బట్ ఫండమెంటల్ క్వశ్చన్, ముఖ్యమంత్రి. సో నేను మెచ్చుకోవాలి. 2007లో నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అది గొప్పతనం. నేను అదే ఎమ్మెల్సీగా ఉన్న నా పాత్ర నేను వేరే అనుకున్నాను. ఆ పాత్రలో నేను లేని కనుక నాకు పోటీ లేదు. కానీ కేసీఆర్ కేంద్ర పోటీ కనుక సమస్య వస్తుంది. సో పోటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రేవంత్ రెడ్డి ఎదుర్కోవాలా నేను అనే భావన కేసీఆర్లో బలంగా ఉంది. అది ఆయన గౌరవాన్ని పెంచదు. నిజంగా చెప్పాలంటే ఆయన సభకు రావాలి. సభలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే దాన్ని భరించాలి. అప్పుడు ప్రజలే ప్రశ్నిస్తారు ఇదేంటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవమానిస్తే ప్రజలు శిక్షించలేదు జగన్ను. ఎందుకంటే మన సమాజంలో వయసు గౌరవిస్తారు. కేసీఆర్ పొలిటికల్ స్టేచర్, కేసీఆర్ పొలిటికల్ స్టేచర్. జస్ట్ బికాజ్ ఓడిపోయాడు కనుక ఆయన పొలిటికల్ స్టేచర్ పోదు కదా. సో ఆయన పొలిటికల్ స్టేచర్ ఆయనకే ఉంటుంది. పొలిటికల్ స్టేచర్ను మనం అండర్మైన్ చేస్తూ ఎవరైనా సభ్యులు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా అది కేసీఆర్కు నష్టం అని అనుకోను, అది కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు అంగీకరించారు దాన్ని. మనం చూసాం కదా అనుభవం. మీకు ప్రజలు చాలా ఉదాహరణలు మనం చెప్పచ్చు. ఇట్లా ప్రజలు అవమానించిన వ్యక్తిని శిక్షించారు కదా. అవును. నాగేశ్వర్ గారు, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అంటోంది ఇప్పుడు చట్టబద్ధత లేదు, తొలి నుంచి అదే అంటుంది, మళ్ళీ మన కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అదే చట్టబద్ధత లేదు, ఇది పీసీ ఘోష్ కమిషన్ అంటే పీసీసీ కమిషన్ లా ఉంది అని అంటూ ఉంది. సో ప్రభుత్వం కూడా ఏముందంటే మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటా ఉంటుంది. సో ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వానికి ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది? ప్రభుత్వానికి రిపోర్ట్లో నిజమంటే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది కదా. దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయొచ్చు, దాని ఆధారంగా కేసులు పెట్టచ్చు, ఛార్జ్ షీట్లు దాఖలు చేయొచ్చు, అల్టిమేట్గా
శిక్ష పడుతుందా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి, అసలు ప్రభుత్వాలు నిర్ణయించవు. శిక్ష పడుతుందా లేదా, నిజంగా నేను నేరం జరిగిందా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ కేసు అయితే పెట్టడానికి స్కోప్ ఉంటుంది కదా. సో రేపు బహుశా అసెంబ్లీలో చర్చ తర్వాత ఆ దిశగా ప్రభుత్వం వెళ్ళే అవకాశాన్ని ఊహించవచ్చా? చూద్దాం మనం. ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్. రైట్. బీసీ రిజర్వేషన్ల గురించి, బీసీలకు 42% రిజర్వేషన్లతోనే తెలంగాణలో స్థానిక సంస్థలకు వెళతామని రేవంత్ సర్కార్ చెబుతోంది. కామారెడ్డి డిక్లరేషన్ అంటూ ఆ తర్వాత అసెంబ్లీలో చట్టం చేశారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, మళ్ళీ ఆ తర్వాత జీవో పాస్ చేశారు, మళ్ళీ దాన్ని కేంద్రానికే పంపించారు గవర్నర్. మళ్ళీ ఇప్పుడు సీలింగ్ ఎత్తేస్తున్నామని 2018లో చేసిన చట్ట సవరణకు సీలింగ్ తీసేస్తున్నాము, 42% రిజర్వేషన్స్తోనే మేము వెళతాము అని మంత్రులు చెప్పారు. కొంత గందరగోళం ఉంది దీని చుట్టూ అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. 50% క్యాపింగ్ పెట్టడం, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే 50% క్యాపింగ్ పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసేస్తున్నాము అనడం వెనుక ఉద్దేశం ఏంటి? అవగాహన లేదు అని అటు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఒకసారి దీని గురించి 42% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్తామనే విషయం గురించి మంత్రులు మాట్లాడారు కేబినెట్ మీట్ తర్వాత. ఒకసారి మంత్రులు ఏం మాట్లాడారు చూద్దాం. ముగించాలి సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది ఈరోజు. దీనికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉరితాడు మెడకు 2018 చట్టం ఉంది. 50% దాటేస్తారు. ఎడివరు కూడా అడగలే. ఇప్పుడు కూడా మేము ఎంత శాతం ఇస్తాం అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక కోర్టుల్లో అనేక అంశాల లోపల ఎంపైరికల్ డాటా ఉన్నదా అనేటువంటి మాట అడిగినటువంటి సందర్భంలో వారు పెట్టిన 2018 పంచాయతీరాజ్ యాక్ట్ కావచ్చు, 2019 మున్సిపల్ యాక్ట్ లోపల వారు ఆ సీలింగ్ ఎత్తివేయడానికి మేము ఒక 2 months 1.5 month కింద ఆర్డినెన్స్ తెచ్చినాం. ఆర్డినెన్స్ ఎప్పుడు కానీ సభ ప్రారంభం కాగానే చర్చకు దాని లోపల బిల్లుగా మారేటువంటి ఆనవాయితీ దానికి ఒక ప్రొసీజర్. దాని ప్రకారంగా దాన్ని కూడా రేపు సభలో పెట్టి ఆ 2018 చట్టంలో ఉన్నటువంటి 50% సీలింగ్ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అందరి మద్దతుతోటి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండరు. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఈ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిందే, పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లతో జరగాల్సిందే అనే అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు పోతా ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలను, పాత్రికేయులను, సమాజాన్ని అందరూ కూడా సహకరించమని సందర్భంగా కోరుతూ, నాగేశ్వర్ గారు 2018లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని రద్దు చేసి మేము ఎలక్షన్స్కి వెళ్తాం, సెప్టెంబర్ 30 లోపు 42% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. సాధ్యం కాదు అని కొంతమంది అంటున్నారు. ఎలా చూడాలి? ఇందులో గందరగోళం ఏమీ లేదు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అన్నారు. ఇప్పుడు మంత్రి ఉరితాడు మెడకు బిగించాడు కేసీఆర్ అన్నారు. అది సుప్రీంకోర్టుకు కూడా వర్తిస్తుంది. మరి ఆ కామెంట్ చాలా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు అసలు ఉరితాడు కేసీఆర్ బిగించలే, అసలు అది ఉరితాడు కాదు, ఆ లిమిట్ పరిమితిని సుప్రీంకోర్టు విధించింది. సో సెక్షన్ 285A ఇప్పుడు సవరిస్తామంటున్నారు. సెక్షన్ 285A ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 సవరించి ఈ 50% మించి కూడా రిజర్వేషన్లు ఇచ్చటానికి ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని సవరిస్తున్నారు. అంటే ఎగ్జంప్షన్ అండర్ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో 50% పరిమితిని దాటటానికి ఉద్దేశించిన సవరణ. ఈ సవరణ రాజ్యాంగబద్ధంగా నిలుస్తుందా అనేది ప్రభుత్వం ఏ వాదనలతో ఈ సవరణ పెడుతుంది ఆ బిల్లు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మంత్రుల పొలిటికల్ స్టేట్మెంట్ల ద్వారా కాన్స్టిట్యూషన్ అంశాలను మనం విశ్లేషించలేం. ఇప్పుడు ఇందులో మంత్రి గారు చెప్పింది మనకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపమని హైకోర్టు అడిగింది, అది పరిగణలోకి తీసుకున్నారన్నారు. దాని ఆధారంగా రిజర్వేషన్ నిర్ణయం కావు. హైకోర్టు ఇచ్చిన డెడ్ లైను
42% పెట్టి సెప్టెంబర్ 30లోగా పెట్టమని చెప్పలే కదా. అవును. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు జరపండి అన్నది. ఎట్లా జరుపుతారన్నది ప్రభుత్వం చేయప్పన్నది. సో అది దాని పరిగణలోకి తీసుకొని ఇది బిల్లు తెస్తే నిలబడుతుందని అనుకోను. అలాగే అసెంబ్లీలో రాజకీయ పార్టీల అందరూ దీన్ని ఆమోదించారు కనుక అది కూడా ప్రాతిపదిక కాదు. రాజకీయ పార్టీలు అందరూ ఆమోదించినంత మాత్రం అది రాజ్యాంగబద్ధం కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఈజ్ నాట్ సుప్రీం. మన దేశంలో రాజ్యాంగమే సుప్రీం. అందువల్ల మేము రాజకీయ పార్టీలు అందరం ఒప్పుకున్నామంటే నడవదు అది వ్యవహారం. అందువల్ల అది రెండవది. మూడవది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ న్యాయ నిపుణులతో చర్చించిన దాన్ని పరిగణలోకి తీసుకుని అన్నారు. మీరు న్యాయ నిపుణులతో చర్చిస్తే న్యాయ నిపుణులు ఏమున్నది, మీరు లాయర్ల దగ్గరికి వెళ్తే ఎవరైనా ఇద్దరు క్లయింట్లు వెళ్తే ఇద్దరు పరస్పర విరుద్ధమైన పోటీ పడుతున్న క్లయింట్లు అనుకో, నువ్వు వెళ్తే నీకు అనుకూలంగా వాదన వినిపించాల్సి వస్తుంది. లాయర్ జాబ్ కదా అది. ఇప్పుడు వీళ్ళు అభిషేక్ సింగ్ మానవి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎవరు? కాంగ్రెస్ నాయకుడు కదా. సో ఆయన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయకపోతే ఇంకెట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు? అందువల్ల అది కూడా ప్రాతిపదిక కాదు. ఇక జనాభా ప్రాతిపదికగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఇది వెంటనే సుప్రీంకోర్టు కొట్టేది. ఈ వాదన కనుక బిల్లులో పెడితే, ఈ బిల్లులో కనుక ఈ వాదన పెట్టారనుకో, బేస్డ్ ఆన్ పాపులేషన్, ఇది సింపుల్ స్ట్రైక్ డౌన్ అంట సుప్రీంకోర్టు. ఎందుకు? ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఇందిరా సహానీ జడ్జిమెంట్ కొన్ని 100 పేజీలు ఉంటాయి, చదవండి. అది క్లియర్గా ఉంటుంది. మరి ఎవరు అధికారులు సలహాలు ఇస్తున్నారో మంత్రులకు నాకు అర్థం కాదు. కానీ జనాభా ప్రాతిపదికగా మేము 42% ఇస్తున్నామని బిల్లులో కనుక పెడితే ఐ డోంట్ థింక్ బిల్ విల్ స్టాండ్ జ్యుడిషియల్ స్క్రూటినీ. ఎందుకంటే ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఒక పొజిషన్ చెప్పింది, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, దే ఆర్ అడిక్వేట్ అని. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ని ఇంతవరకు సుప్రీంకోర్టు సవరించలేదు. ఇప్పుడు తెలంగాణ కోసం ఆ జడ్జిమెంట్ను సవరిస్తుందా? రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్. జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ ఉండవు. ఒక సామాజిక వర్గానికి సముచితమైన ప్రాతినిధ్యం ఉందా లేదా, అడిక్వేట్ రిప్రజెంటేషన్, చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా, లేదు అని ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు రిజర్వేషన్ ఉంటుంది. అందువల్ల జనాభా ప్రాతిపదికగా మేము 42% బిల్లు తెస్తామంటే ఆ బిల్లు కోర్టులో నిలబడదు. నెక్స్ట్ మూమెంట్ కొట్టేస్తుంది దాన్ని. ఎందుకంటే అది దట్ ఎస్టాబ్లిష్ లీగల్ పొజిషన్. అది మరి న్యాయ నిపుణుల్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళను కలిశారంటున్నారు. మరి వాళ్ళు ఇలా సలహాలు ఇస్తే ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఎందుకంటే మన జూరిస్ప్రుడెన్స్ చూస్తే ఇందిరా సహానీ కేసులో క్లియర్గా మీరు ముందు అడిగితే నేను ఈవెన్ పేజ్ నెంబర్తో సహా చెప్పేవాడిని. సో అందులో క్లియర్గా రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, అడిక్వేట్. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మండల్ కమిషన్ ఉంది. మండల్ కమిషన్ నివేదిక బీసీల జనాభాను దేశంలో 52% అని నిర్ణయించింది. మరి బీసీలో 52% రిజర్వేషన్ మండల్ ఇచ్చారా దేశంలో? ఎందుకు ఇవ్వలే? సగమే ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? మరి నాకు దానికి చెప్పండి మీరు రీజను. సో నిజంగానే జనాభా ప్రాతిపదికన అయ్యుంటే 52% రావాలి కదా, రావు కదా అది. అందువల్ల జనాభా ప్రాతిపదిక అన్నది లీగల్ పొజిషన్ కాదు. మరి తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ నాయన ఇప్పుడు సలహా ఇచ్చాడు నాకు తెలియదు, కానీ అది పొలిటికల్ స్లోగన్. జిస్కా భారీ ఇత్నాదారి రాహుల్ గాంధీ స్లోగన్ అది. జనాభాలో వాటా ఎంతో, ఉద్యోగాల్లో విద్యారంగంలో వాటా అంతా అని. అది రాజకీయ నినాదం, అది రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక కాదు. రాజకీయ నినాదాలతో బిల్లులు తెస్తే అది కోర్టులో నిలబడబోదు, అందరికి తెలుస్తుంది. సో అందువల్ల ఇట్ డజంట్ స్టాండ్ లీగల్ స్క్రూటినీ. నాకు ఇఫ్ ఐఎమ్ రాంగ్ లెట్ ఎవర్ వాళ్ళు పెద్ద పెద్ద న్యాయ నిపుణులు మాట్లాడారు కదా, నేను వాళ్ళతో అభిషేక్ సింగ్ మానవి లాంటి వాడు ఇలా చెప్తాడనైతే నేను అనుకోను. జనాభా ప్రాతిపదికగా మీరు 42% ఇవ్వండి అని అభిషేక్ సింగ్ మానవి చెప్తాడని నేను అనుకోను. ఈజ్ ఎ వండర్ఫుల్ లాయర్, ఈజ్ ఎ గ్రేట్ లాయర్. ఎందుకంటే నేను ఆయన స్పీచెస్ను, ఆయన ఆర్టికల్స్ను కొన్ని 100 చదివాను, చూశాను. అందువల్ల ఐ నో వాట్ ఈజ్ ఇస్ లీగల్ అక్యుమెంట్. సో అందువల్ల ఆయన అలా చెప్పి ఉండడు. ఒకవేళ చెప్పి ఉంటే ఇంకెవరైనా చెప్పుంటే నాకు తెలియదు. అందువల్ల జనాభా ప్రాతిపదిక అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు నిలబడవు మన దేశంలో. ఇకపోతే మరి 285A సవరించడం కాన్స్టిట్యూషనల్గా కరెక్టా అని క్వశ్చన్ వస్తుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంది. నేను చాలా రోజులుగా ఇదే చెప్తున్నాను, ఎవరు పట్టించుకోలేదు. అది ఏంటి అంటే ఇందిరా సహానీ జడ్జిమెంట్లో ఒక 50% సీలింగ్ విధించారు. ఎందుకు విధించారు అది కూడా మనకు తెలియాలి. ఎందుకు విధించారంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది భారతదేశంలో రూల్, అంటే ఫండమెంటల్ రైట్ అది.
సమానత్వం అనేది ఫండమెంటల్ రైట్. మరి సమానత్వం కాకుండా కొంతమందికి రిజర్వేషన్లు ఇవ్వడం వివక్ష కదా. ఇది ఎలా రాజ్యాంగబద్ధమవుతుందని మీకు అనుమానం వస్తుంది ఎవరికైనా. దీన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు, సానుకూల వివక్ష అంటారు. అంటే ఏంటంటే సమాజంలో అసమానతలు తొలగించడానికి, సమానత్వం అనే రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించడానికి అఫర్మేటివ్ యాక్షన్ తీసుకోవచ్చని రాజ్యాంగంలోనే చెప్పారు. సో అందువల్ల దీన్ని ఎగ్జంప్షన్గా తీసుకోవాలి. వాట్ ఈజ్ రూల్? రూల్ అనేది ఈక్వాలిటీ, ఎగ్జంప్షన్ అనేది రిజర్వేషన్. అందువల్ల సుప్రీంకోర్టు ఏమన్నా ఎగ్జంప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అనేది. ఇప్పుడు మీరు 6 రోజులు మీరు ఏదైనా 6 రోజులు వర్కింగ్, ఒక్కరోజు సెలవు ఇస్తారు. లేదు ఐటీ వాళ్ళకు 5 రోజులు వర్కింగ్, 2 రోజులు సెలవు ఇస్తారు. దీన్ని ఉల్టా చేశారు అనుకోండి, నేను 6 రోజులు సెలవు తీసుకుంటాను సార్, నాకు ఒక్కరోజు వర్కింగ్ అంటే ఒప్పుకుంటారా? అంటే రూల్ ఏంటి? వీక్లీ 6 days పని చేయాలి. అవును, రూల్ అది. ఎగ్జామ్షన్ ఏంటి? 1 day హాలిడే, 8 గంటలు పని చేయాలి రూల్. ఇప్పుడు అది 10 గంటలు మార్చినట్టున్నారు. బట్ ఎగ్జామ్షన్ ఏంటి? ఏదన్నా 12 నుండి 3 గంటల ముందు పోతాం. బట్ రూల్ కెనాట్ బి ఎగ్జామ్షన్ కెనాట్ బి అబౌవ్ ద రూల్. ఎవ్రీడే నేను మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత మాయమైతే అంటే ఒప్పుకుంటాను మిమ్మల్ని యాంకర్గా. సో అందువల్ల ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన పొజిషన్. అందువల్ల టు బ్యాలెన్స్ బిట్వీన్ ద కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద టోటల్ క్వాంటమ్ రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పారు. అందులో రైట్ టు ఈక్వాలిటీ అనేది రాజ్యాంగం ఉంది. ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా రాజ్యాంగంలో ఉంది. అలాగే సానుకూల వివక్ష అఫర్మేటివ్ యాక్షన్ కూడా రాజ్యాంగం ఉంది. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ రిజర్వేషన్లు 50% మించకూడదని ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. అందులో ఇందిరాసాని జడ్జిమెంట్ ఇద బెస్ట్, ది మ్యాగ్నా కార్టా అంటారు. మీరు ఇక రిజర్వేషన్లు అర్థం కావాలంటే ఇందిరాసాని వర్డిక్ట్ చదవాలి. అయితే అందులో ఏమన్నారు? బ్లాంకెట్ బ్యాన్ చేయలే, 50% దాటి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని లేదు. అందులో స్పెషల్ ఈ లిమిట్, ఈ సీలింగ్ను బ్రీచ్ చేయొచ్చు, అంటే దాటవచ్చు 50%. ఎప్పుడు స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్ అని ఉంది. ఇందిరాసాని అనే వర్డిక్ట్లో పేరాగ్రాఫ్ అది క్లియర్గా, స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆదివాసీ రాష్ట్రం ఉంటుంది, అక్కడ మొత్తం ఆదివాసులు గిరిజనులు 90% ఉంటారు. నువ్వు అక్కడ 50% మించకూడదు అంటే ఎట్లా వస్తుంది? అందువల్ల యూ హ్యావ్ టు మేక్ అవుట్ ఎ స్పెషల్ కేస్. ఇప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని ఒక తెలివిగా ఏం చేస్తున్నా, ఇప్పుడు సెక్షన్ 285A సవరించి 50% లిమిట్ మేము దాటుతున్నాం బికాస్ ఆఫ్ ది ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్. ఎందుకంటే ఇందిరాసాని జడ్జిమెంట్లు అన్నారు కదా, ప్రత్యేక పరిస్థితి ఉంటే దాటవచ్చని. సో ప్రత్యేక పరిస్థితి ఉంది అంటారు. తర్వాత బేస్డ్ ఆన్ ఎంపరికల్ డేటా అని కూడా ఇప్పుడు బిల్లులో తేబోతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో క్లియర్గా చెప్పింది అంటే మీ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ను ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. అందువల్ల ఎంపరికల్ డేటా లేకుండా రిజర్వేషన్లు ఇస్తే అంగీకరించమని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. సో అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బిల్లులో బేస్డ్ ఆన్ ఎంపరికల్ డేటా అన్నారు. ఈ రెండు అంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ బేస్డ్ ఆన్ ఎంపరికల్ డేటా, ఇది కరెక్ట్. ఇది ఈ సెక్షన్ ఎమెండ్ చేసి ఈ 2 పాయింట్లు తేవడం ద్వారా సుప్రీంకోర్టు కొట్టివేయకుండా జాగ్రత్త పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ సమస్య ఏంటి? నీవు స్పెషల్ కేసు అనుకుంటే అయిపోతుందా? స్పెషల్ కేసు అనుకుంటే అయిపోదు. ఎందుకంటే సుప్రీంకోర్టు రామ్ సింగ్ కేసులో జడ్జిమెంట్ అంటారు. అందులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఎనీ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ who can politically influence the government, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ స్టైల్గా మేము బ్యాక్వర్డ్ అంటే సరిపోదు అని చెప్పి సుప్రీంకోర్టు. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పులు చాలా ఉన్నాయి కనుక స్పెషల్ కేసు అనేది రాష్ట్రం మొత్తానికి ఉండదు. తెలంగాణ మొత్తానికి స్పెషల్ కేసు అంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ యాక్సెప్ట్. అలా అయితే ఇండియా కూడా స్పెషల్ కేసే. భారతదేశంలో బీసీల జనాభా 52%, తెలంగాణలో బీసీల జనాభా 54%, అదే రేంజ్ కదా. మన స్పెషల్ కేసు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇండియాలో మండల కమిషన్ అమలైనప్పుడు లేని స్పెషల్ కేసు, ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టసభలో స్పెషల్ కేసు ఎక్కడ వస్తుంది? అందువల్ల ఈ ప్రభుత్వం అప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు నన్ను, మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని. స్పెషల్ కేస్ కెనాట్ బి జనరలైజ్. ఎప్పుడు కూడా స్పెషల్ కేస్ అనేది జనరలైజ్ చేయరు. ఇప్పుడు ఒక దగ్గర ఏదన్నా నువ్వు ప్లేస్ పోతే విఐపి ట్రీట్మెంట్ అంటారు. అందరికి విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది, విఐపి ట్రీట్మెంట్ కాదు. విఐపి ట్రీట్మెంట్ అంటే కొద్ది మందికి ఇస్తేనే విఐపి ట్రీట్మెంట్, అవునా కదా? నువ్వు ఇప్పుడు బిజినెస్ క్లాస్ అని చెప్పి
ప్లేన్లో అన్ని సీట్లు ఒకే రకంగా ఉంటే బిజినెస్ క్లాస్ టికెట్లో డబ్బులు పెడతారా? అవును. అది బిజినెస్ క్లాస్ అనేది ఎక్స్క్లూజివ్గా ఉండాలి. స్పెషల్ కేస్ అంటే మీరు రాష్ట్రం మొత్తాన్ని స్పెషల్ కేస్గా ప్రతిపాదిస్తే సుప్రీంకోర్టులో ఈ క్వశ్చన్ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఏంటి? అయ్యా మీ రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత అంటే 54%. భారతదేశంలో జనాభా ఎంత అంతే కదా. మరి భారతదేశంలో లేని స్పెషల్ కేసు మీ దగ్గర ఎందుకు వచ్చింది? వెరీ ద ఆన్సర్. మరి ఎవరిచ్చారు లీగల్ నాకు తెలియదు. దానికన్నా తెలంగాణలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని తీసుకొని నేను చాలా కాలంగా చెప్తున్న ప్రతిపాదన విత్ మై లిమిటెడ్ లీగల్ నాలెడ్జ్, నేను లా చదివినవానికి కాదు, జర్నలిస్ట్గా ఆసక్తితో చదివిందే తప్ప ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ లాయర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. మీరు ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసుకొని ఎక్కడన్నా ఎక్సెప్షనల్గా ఎక్కువ జనాభా బీసీలు ఉన్నారనుకోండి, అవన్నీ బీసీలకు రిజర్వేషన్లు చేశారనుకోండి, మీరు ఓవరాల్గా 42% రావచ్చు, లేదా 40 రావచ్చు, 41 రావచ్చు, 39 రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు జెడ్పీటీసీ సీట్లు ఉంటాయి, ఎంపీటీసీ సీట్లు ఉంటాయి, మున్సిపాలిటీస్ ఉంటాయి, వార్డులు ఉంటాయి, సర్పంచ్లు ఉంటాయి. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీని ఒక యూనిట్గా తీసుకొని ఒక పర్సంటేజ్ పెట్టుకొని 70% స్పెషల్ కేసే కదా, 70% అంతటా ఉండదు కదా. అప్పుడు మీరు ప్రభుత్వం ముందుకు వచ్చి, సుప్రీంకోర్టు ముందుకు వచ్చి చూడు మా రాష్ట్రంలో బీసీల జనాభా 54%, 52% ఏదైనా కానివ్వండి, 52నో 54 ఎంతో చెప్తారు కదా, కానీ ఇంకో ఇక్కడ 80% ఉన్నారు. అప్పుడు ఇది స్పెషల్ కేసు అవుతుందా లేదా? దాన్ని మేము బీసీలో రిజర్వ్ చేస్తున్నాం. మా దగ్గర ఇంకో 70% ఉన్నారు, బీసీలో రిజర్వ్ చేస్తున్నాం. అలా రిజర్వ్ చేసుకుంటూ వెళ్తే ఎంత పర్సెంటేజ్ టోటల్ రిజర్వేషన్ వస్తుందో చూడాలి. నాకు తెలియదు, ఆ ఎక్సర్సైజ్ ప్రభుత్వం చేస్తే తెలుస్తుంది. అలా గనక చేసి అది 38, 39, 40, 42 అది కనుక చేయగలిగితే ఐ థింక్ కోర్టులో నిలుస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ అ స్పెషల్ కేసు కదా. సో స్పెషల్ కేసు అనేది నువ్వు రాసుకుంటే స్పెషల్ కేసు కాదు. నువ్వు సెక్షన్ 285A సవరించి నేను ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ రాసుకుంటా అంటే నడుస్తుంది. అది కోర్టులో నిలబడాలి కదా. మరి కోర్టులో నిలబడడానికి తెలంగాణ మొత్తం స్పెషల్ కేసు అంటే ఐ డోంట్ థింక్ దట్ విల్ స్టాండ్ స్కూటీ. మరి అయితే చట్టం కోర్టులు ఏం తీర్పులు చెప్తాయని మనం గెస్ చేయలేము. ఎందుకంటే సుప్రీంకోర్టులే నిన్న ఇచ్చిన తీర్పుని ఇవాళ సవరించిన సందర్భాలు ఉన్నాయి, హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇవాళ కొట్టివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల సుప్రీంకోర్టుకు ఏ తీర్పిస్తుందో నేను ఊహించలేను. కానీ నాకున్న పరిమితమైన లీగల్ పరిజ్ఞానంలో మీరు జనాభా ప్రాతిపదికన అంటే నడవదు. స్పెషల్ కేస్ అని రాసుకున్నంత మాత్రాన సరిపోదు. రాష్ట్రం అంతా స్పెషల్ కేస్ అని కోర్టును ఒప్పించగలుగుతారా నాకు అనుమానమే. దానికన్నా మీరు స్పెషల్ కేస్గా కన్విన్సింగ్గా కోర్టు ముందు మీ ఎంపరికల్ డేటా ఆధారంగా పెట్టగలిగితే అప్పుడు ఏమైనా ఇది నిలుస్తుంది అనుకుంటాను. చూద్దాం. మరి 2018 చట్టానికి అప్పుడు ఆర్డినెన్స్ని రద్దు చేసి సెప్టెంబర్ 30 లోపు మేము ఎలక్షన్స్కి వెళ్తాం, 42% బీసీ రిజర్వేషన్స్తో అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. చట్ట ప్రకారం సాధ్యం కాదు అని మిగిలిన పార్టీలు కూడా అంటూ ఉన్నాయి. అవగాహన లేక మాట్లాడుతున్నారని అంటూ ఉన్నారు. నాగేశ్వర్ గారు కూడా దీంట్లో మరి స్పెషల్ కేసుగా ఎలా పరిగణిస్తారని చాలా ఉదాహరణలు చెప్పారు. అందులో ఉన్న చాలా లోతైన అంశాల గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు విశ్లేషించారు. చూద్దాం మరి సెప్టెంబర్. అవును, మీరు అనలేదు, మిగిలిన పార్టీలు అంటున్నాయి. ఏముంటుందో తెలియకుండా నేను బిల్లు పైన కామెంట్ చేయలే. కరెక్ట్. మంత్రి స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే పాసిబిలిటీ చెప్పారు. రైట్. అవును. ఆంధ్రప్రదేశ్లో రిషికొండ చుట్టూ ఇప్పుడు మళ్ళీ రాజకీయ మాటల యుద్ధం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ నేను రిషికొండకు వెళ్ళారు. రిషికొండ ప్యాలెస్ పెచ్చులూడుతోంది. 450 కోట్ల రూపాయల ప్రజాదరణని దుర్వినియోగం చేశారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. దానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు, దానికి గుడివాడ అమర్నాథ్ ఏం కౌంటర్ ఇచ్చారో చూద్దాం. మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి. ఆ సీఎం ఆఫీస్ బ్లాక్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు పేషీలో కూర్చునే ఆ పైకప్ పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఇది 2 చేయాలి. ఒకటి, బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి, అదొకటి చర్చించాం. 2, అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది, అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద, వాళ్ళ నివాసం కింద, వారి కుటుంబ నివాసం కింద పెట్టారు. జన్సన్ కాదండి, అది ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ బిల్డింగ్. ఇప్పటికే 15 మాసాలు లేట్ చేశారు వాళ్ళు. మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, అది స్టేట్ గెస్ట్ హౌస్ కిందో లేకపోతే గవర్నర్స్ బంగ్లా కిందో దేనికో వాడండి, అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు అని చెప్పి మేము కూడా అదే మొత్తుకుంటున్నాం కదా.
నాకు అందులో కనబడుతుంది ఏంటంటే ఇది ఎవరు వాడుకోవాలనే దాని మీద పోటాపోటీగా పైరువీలు జరుగుతున్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, లోకేష్ గారు వాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు వాడుకోవాలా, వీళ్ళు ముగ్గురికి మధ్య డిస్కషన్ జరుగుతుంది అనేటువంటిది మా తాలూకా ఉద్దేశం. ఎందుకంటే అటువంటి అధునాతమైనటువంటి బిల్డింగ్ కట్టే ఐడియాస్ వీళ్ళకి ఎలాగలేవు. మేము కట్టి నిర్మించి చూపించాము, దాన్ని ఎవరు వాడుకోవాలనేటువంటి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సరే 15 మాసాలు అయిపోయి ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా నిర్ణయం తీసుకొని ప్రజల అవసరానికి తీసుకొని వస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా మా తాలూకు ఉద్దేశం. రిషికొండ ప్యాలెస్ చుట్టూ జరుగుతున్న ఈ తాజా రాజకీయ వివాదం గురించి ఇప్పుడు చర్చిద్దాం. నాగేశ్వర్ గారు ఎలా చూడాలి? 4 తర్వాత మళ్ళీ రిషికొండ ప్యాలెస్ చుట్టూ రాజకీయ వివాదం నడుస్తుంది. చిత్రమైన రాజకీయం ఇది. ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ చెప్పింది ఒక అంశం కరెక్ట్. గుడివాడ అమర్నాథ్ అనుకుంటా కదా చెప్పింది, గుడివాడ అమర్నాథ్ చెప్పింది కూడా ఒక అంశం కరెక్ట్. పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంది కరెక్ట్ అంటే, ఒకటి సేఫ్టీ ఆడిట్ జరపాలి, తప్పేం లేదు. నాకు తెలియదు పెచ్చులు ఊడిపోతున్నాయో లేదని అక్కడికి పోలేదు కనుక. అది ఏదైనా ఏ బిల్డింగ్ అయినా సేఫ్టీ ఆడిట్ జరిపితే తప్పేముంది, అభ్యంతరం లేదు. రెండవది దాన్ని ఎలా ఆదాయం వచ్చే మార్గంలో దాన్ని ఉపయోగించుకోవాలి అని, ఈ 2 పనులు చేయాలి, తప్పలేదు. కానీ అమర్నాథ్తో ప్రశ్న అడిగాడు, 15 నెలలు అయిపోయింది ఎందుకు ఏమీ చేయలేదు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎందుకు మరి 15 నెలలైనా 100 కోట్ల 500 కోట్లతో కట్టారన్నది కదా అభియోగం. 100 కోట్లతో కట్టిన భవనాన్ని ఖాళీ ఎందుకు పెడుతున్నారు? అంటే దీన్ని ఉపయోగించుకోవాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. జగన్ కట్టినా ఇంకెవరు కట్టినా ప్రభుత్వ డబ్బుతో కట్టారు, అల్టిమేట్గా అది కట్టారు. సో ప్రభుత్వం ఉపయోగించుకోవాలి కదా. 15 నెలలుగా ఎందుకు ఉపయోగించుకుంటలేరు? కారణం రాజకీయము. ఎందుకంటే అది అలాగే పెట్టి చూడు ఇంకో జగన్ వృధా చేశాడు డబ్బును అనేది చెప్పడానికి ఒక రాజకీయ నరేటివ్ కొరకు కూటమి ప్రభుత్వం దాన్ని నిరుపయోగంగా పెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. సో ఇది ప్రజాధనం వృధా కదా. ఇప్పుడు తప్పు కట్టిన వారిది తప్పైతే దాన్ని ఖాళీ పెట్టిన వారిది కూడా తప్పే కదా. సో కట్టిన వారిది ఖచ్చితంగా తప్పే కావచ్చు, ఖాళీ పెట్టిన వారిది కూడా తప్పే కదా. మీరు ఎందుకు ఖాళీ పెడుతున్నారు? 15 నెలలైనా ఆలోచించే పరిస్థితి లేదా? నాలుగు అప్పచెప్పండి, 4 ఎక్స్పర్ట్స్తో మాట్లాడి 10 రోజుల్లో రిపోర్ట్ ఇస్తా. ఎట్లా వాడుకోవాలో, దాన్ని ఏ రకంగా లాభం వచ్చే రీతిలో వాడుకునేలా ఏం చేయాలో 4 ఎక్స్పర్ట్లతో చెప్తారు. ఏమున్నదండి అలా? జర్నలిస్ట్గా నాలాంటి వాడు 4 ఎక్స్పర్ట్ అడిగి ఒక స్టోరీ రాయగలుగుతాడు. మీరెందుకు చేయలేరు దానికి? ఇది మొదటిగా అడగాల్సిన క్వశ్చన్. అందువల్ల పవన్ కళ్యాణ్ అంటున్న నిజం. ఇది దీన్ని ఎలా వాడుకోవాలో ఆదాయం వచ్చే మార్గంలో విచారించారు, కానీ 15 నెలలుగా ఎందుకు విచారించలేదు అన్నది అమర్నాథ్ ప్రశ్న కరెక్ట్. ఇక రెండవది అమర్నాథ్ వాదన ఏంటి? ఇది గవర్నర్ బంగ్లా కన్నా వాడుకోండి, లేదా స్టేట్ గెస్ట్ హౌస్కి వాడుకోండి. ఇది ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా? ఏం గవర్నర్ కొరకు 500 కోట్లు పెట్టాలా, 400 కోట్లు పెట్టాలా? అంటే స్టేట్ గెస్ట్ హౌస్ ఎవరుంటారు? ఎంపీలు ఎమ్మెల్యేలే కదా, మంత్రులు ఇల్లే కదా ఉండేది. ఫస్ట్ ప్రియారిటీ మంత్రులు స్టేట్ గెస్ట్ హౌస్లో, సెకండ్ ప్రియారిటీ ఎమ్మెల్యేలు, థర్డ్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఎంపీలు ప్రోటోకాల్లో, థర్డ్ ప్రియారిటీ ఎమ్మెల్సీలు, ఫోర్త్ ఎమ్మెల్యేలు కదా, వీళ్ళే కదా ఉండేది. ఇంకెవరుంటారు? ఎందుకంటే విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్లో నేను చాలాసార్లు ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో. సో స్టేట్ గెస్ట్ హౌస్ ఇది మెంట్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అంటే మీ కొరకు 100 కోట్ల బిల్డింగ్ కావాలన్నా? ప్రజాధనాన్ని మీరు అలా ఒక విలాసమైన స్టార్ హోటల్ ఉంటారా? మీరే ఒకవైపు విమర్శలు వస్తుంటే ఇది ఎందుకు కట్టారని ప్రతిపక్షం వైసీపీ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి వాదన ఆశ్చర్యకరంగా ఉంది. ఇది మీరు ఏదన్నా టూరిజానికి వాడుకోండి, ఇది లాభాలు వచ్చే మార్గాన్ని వాడుకోండి అని. అసలు దీన్ని కట్టినప్పుడే ఆలోచన ఉండాలి కదా, ఎందుకు వాడుకుంటామో అని. ఇప్పుడు కూటమి ఆరోపణ ఏంది? ఇప్పుడు అది ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయం కొరకు, తన నివాసం కొరకు కట్టుకున్నాడని. ఇప్పుడు ఆరోపణకు బలం చేకూర్చే విధంగా వైసీపీ నాయకులు మాట ఉంది. దీన్ని గవర్నర్ బంగ్లాగా వాడుకోండి, స్టేట్ గెస్ట్ హౌస్గా వాడుకోండి. అదే ప్రజాస్వామ్యంలో మీరు రాజులు కారండి, చక్రవర్తులు కాదు కదా. ప్రజల డబ్బులు ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి గెస్ట్ హౌస్లు కట్టుకుంటారా? దాంతో మంచి స్కూళ్ళు కట్టండి, మంచి హాస్పిటల్స్ కట్టండి. లేదు ఇది టూరిజం వాళ్ళ కొరకే కట్టాలని చెప్తే వైసీపీ వాళ్ళకి కనీసం గౌరవం ఉంటుంది. వాళ్ళు విచిత్రంగా చెప్తలేరు. చూడండి మీరు ఆ బయటలో క్లియర్గా చెప్పాడు కదా, గవర్నర్ అని ఉండండి, స్టేట్ గెస్ట్ హౌస్ అట అంటే క్లియర్గా ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాడుకుందామని కట్టారు అనే వాదనకు బలం చేకూరుతుందా లేదా వైసీపీ నాయకుల మాటలు? ఇప్పుడు కూటమి వాళ్ళ ఆరోపణ అదే కదా, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కొరకు కట్టుకున్నారని. అదైతే నిజమే, జగన్మోహన్ రెడ్డి ఇంటి కొరకు 100 కోట్లు ఖర్చు పెడితే అంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? ప్రజాధనం వృధా కదా అనొచ్చు. ముఖ్యమంత్రిగా ఇవాళ నేను ఉండొచ్చు, రేపు ఇంకెవరు ఉండొచ్చు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా అన్యాయమే అది.
సో అందువల్ల అక్కడ ఎవరైనా ఇప్పుడు సచివాలయం ఉంది, తెలంగాణ సచివాలయం కట్టినప్పుడు విమర్శలు వచ్చాయి, ఉన్న బిల్డింగ్ ఉండగా మళ్ళీ ఎందుకు కడుతున్నారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? కేసీఆర్ కట్టిన సచివాలయం లేడా? ఏం లేదు, నేను కేసీఆర్ కట్టిన దాంట్లో ఉండా, దాన్ని బట్టి ఖాళీగా పెట్టేది నేను ఇంకో దాన్ని కట్టుకుంటా అంటే ఒప్పుకుంటామా? ఇది కూడా అంతే కదా. సో అందువల్ల దానికి రాజకీయం చూడండి. ఇక లీక్ అవడము పెచ్చు పోవడం ఇదేం కొత్త కాదు. ఇప్పుడు మన 2014-19 మధ్య కాలంలో మీరు అసెంబ్లీ ఆ స్పీకర్ కార్యాలయంలోకి నీళ్లు వర్షం వస్తే నీళ్లు కారడము, ఇవన్నీ చూసాం కదా మనం. సెక్రటరియట్లో నీళ్లు కారడము. అందువల్ల అప్పుడు ఇలాంటి విమర్శలు వచ్చాయి నిర్మాణాలపైన. ఇప్పుడు నిర్మాణాలపైన విమర్శలు వచ్చాయి. ప్రభుత్వాలు కట్టే భవనాలు అలాగే ఏడ్స్ వస్తాయని మనం అనుకోవాలి. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ బాగానే ఉంటుంది. నిన్న మొన్న కట్టిన ప్రాజెక్టులకు గేట్లు ఎగిరిపోతాయి, డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోతాయి, కట్టలు తెగిపోతాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కాలువలు తెగిపోతాయి, మనం చూస్తున్నాం కదా. సో అందువల్ల మరి భవనాల నిర్మాణం ఏదున్నా తప్పే. బట్ నాకు తెలియదు, మనం వెళ్ళలేదు కనుక చెప్పలేము. ఏదున్నా దాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేయడం. అన్ఫార్చునేట్లీ ఫర్ పొలిటికల్ పర్పస్ దాన్ని ఖాళీగా పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం వృధా అవుతుంది కదా. అవును. సో ఈ రాజకీయ విమర్శలన్నీ మానేసి ఒక ఆదాయం వచ్చే ఒక మార్గంగా దాన్ని ఉపయోగిస్తే సాధ్యమైనంత త్వరగా బాగుంటుంది. అలాగే చేశాడు జగన్ కూడా. ప్రజావేదిక కూల్చాడు. ఫస్ట్ డేనే కలెక్టర్ల మీటింగ్, అధికారంలోకి వచ్చిందని ప్రజావేదికలో కలెక్టర్ల మీటింగ్ పెట్టాడు. పెట్టి కూల్చేశాడు. కూల్చినప్పుడు ఏమన్నాడు? ఇది కృష్ణానది తీరంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, ప్రభుత్వం ఆదర్శంగా ఉండాలి, అక్రమ నిర్మాణాలన్నింటినీ మేము కూలగొడతాం అని ఈ ప్రజావేదికతోనే మొదలవుతుంది. ఇప్పుడు మనం సమావేశం జరుగుతున్న ఈ భవనాన్ని రేపు కూలగొడతాం అన్నాడు. కూలగొట్టాడు. ఆ రోజు నేను మాట్లాడింది ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. ఎన్నేళ్ల కిందది 6 years పైన అయింది. జస్ట్ సీ ఇన్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్ మీద దొరికిపోతుంది. ప్రజావేదిక ఇన్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూట్యూబ్ ఉంటుంది. ఆ రోజు కూడా ఏమన్నాను నేను, నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నట్లు ప్రభుత్వం ఒక ఆదర్శంతో దీన్ని కొలగొట్టి తాను మొదలుగా లా అబైడింగ్గా ఉంటాను, చట్టానికి లోబడి ఉంటాను అని ఒక ఆదర్శంగా నిలబడి ప్రైవేట్గా ఉన్నటువంటి భవనాలు కూడా మీరు లోపల కూలగొడితే ఐ విల్ అప్రిషియేట్ అన్నారు. అందులో ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఐ థింక్ గంగరాజ్ అనుకుంటాను. ఆ గెస్ట్ హౌస్లో అమిత్ షా వచ్చి కూడా ఉన్నాడు. అది నదిలోనే ఉంటుంది డైరెక్ట్గా. ఒక్కదానంటే ఒక్కదానికి కూలగొట్టలేదు. తర్వాత 5 ఏళ్ళ అధికారంలో జగన్ మరి ప్రజావేదికలో ఏం సాధించారు మీరు అంటే అప్పుడు అర్థమైంది ఏంటి? 5 ఏళ్ళ తర్వాత ప్రజావేదికను కొల్లగొట్టేది పర్యావరణ పరిరక్షణ కాదు, చంద్రబాబు నాయుడు కట్టిన దాంట్లో నేను ఎదుర్కొంటానని కొలగొట్టారు. అది ఇదెక్కడ రాజకీయం అండి? ఇది కారణమేనా? తప్పు కట్టారో ఉప్పు కట్టారో 7 కోట్లతో కట్టారు కదా, కట్టిదాన్ని వాడుకోవచ్చు కదా. కానీ రాజకీయంగా చూడదాన్ని కూడగొట్టాడు. ఇంకా సంతోషించాలి. కూటమి సర్కార్ రుషికొండ ప్యాలెస్లు అని చెప్పి మేము కూడగొడుతున్నామని కూడగొడతలేరు, బతికిచ్చారు. ఇక సో ఈ రాజకీయంతో ప్రజాధనాన్ని వృధా చేయకుండా నేను చెప్పేది. కానీ వాడుకోవడంలో ఎందుకు విఫలమవుతోంది అనుకోవాలి? ఎందుకు ఏమీ లేదు. దాన్ని అలాగే ఇప్పుడు ఒకసారి అది టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చి 5 star హోటల్ చేశారనుకో, 7 star హోటల్ చేశారనుకుందాం. ఏమో దాని నుంచి ఆదాయం వస్తుంది. ఇప్పటిదాకా వీళ్ళు చెప్పిన నరేటివ్ ఏంటి? రుషికొండ ప్యాలెస్ అది జగన్ కొరకు కట్టుకున్నారు, 100 కోట్లు ప్రజల సొమ్ము నాశనం చేశాడు కదా. ఒకసారి దాంట్లో అది 7 star హోటల్ వచ్చి వాడు డబ్బులు ఇస్తుంటే ప్రభుత్వానికి అది లాభంగా మారిందనుకో, ఈ నరేటివ్ దెబ్బతింటుంది కదా. కానీ పొలిటికల్ నరేటివ్ కొరకు రుషికొండ ఖాళీగా పెడుతున్నారు. నేననేది అంటే ప్రజావేదికను జగన్ కూల్చిన, రుషికొండ ప్యాలెస్ను కూటమి సర్కార్ ఖాళీగా పెట్టినా జరిగింది ఏంటి? ప్రజలకే కదా నష్టం. ఓకే, జగన్ ఓకే చంద్రబాబు తప్పుగా కట్టాడు అనుకుందాం, ప్రజావేదిక నిజమే, నదీ తీరంలో వచ్చి కట్టాడు, అది అక్రమ నిర్మాణం, కూలగొట్టాలి. కానీ మీరు అన్ని ప్రైవేట్ వాళ్ళకి కూడా కూలగొడితే అది గొప్పతనం అవుతుంది. ప్రజావేదిక కూలగొట్టి మీదేని ముట్టుకోకపోతే 5 ఏళ్ళ తర్వాత ఏమని చెప్పాలి? సో ఆనాడు ప్రజావేదిక కూల్చిన జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రజాధనాన్ని వృధా చేశాడు, ఇలా రుషికొండను భవనాన్ని ప్యాలెస్ కోటన్ కోట్ను 15 నెలలుగా ఖాళీగా పెట్టి కూటమి ప్రభుత్వం కూడా అలాగే డబ్బు వృధా చేస్తుంది కదా. ఈ 15 నెలల్లో నెలకు ఒక 10 లక్షలు ఇవ్వకపోయే వల్ల అంత భవనం కదా. నెలకు 10 లక్షల రెంట్ కళ్ళు మూసుకొని వస్తాయి కదా. నా అనుమానం నెలకు 10 లక్షలు, నెలకు 1 కోటి రూపాయలు, 50 లక్షలు వస్తాయి. అంటే ఈ 15 నెలలు ఎంత 7-8 కోట్లు వచ్చు కదా. అది ప్రజలకు ఉపయోగమే కదా. ఎందుకు వృధా చేస్తున్నారు? నిర్ణయం తీసుకోవడానికి ఇంత జాప్యమా? ట్రంప్కు అప్పీల్స్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అని చెప్తున్నారు. ఎందుకంటే
ట్రంప్ ట్యాక్స్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆయన అధికార పరిధికి అతిక్రమించి తీసుకున్నారు అనే అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం కూడా కల్పించింది. ఒకవేళ అప్పీల్స్ కోర్టు అలా నిర్ణయాన్ని తీసుకుని ట్యాక్సుల విషయంలో మేము తగ్గి వెళితే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుంది అంటూ ట్రంప్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో ఈ విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. నాగేశ్వర్ గారు, ఇది ట్రంప్కి తగిలిన ఎదురుదెబ్బగా చూడాలా? ఇప్పుడు అది జ్యుడిషియల్ ప్రాసెస్లో దాన్ని ఎదురుదెబ్బ అని అనలేము. ఎందుకంటే యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఎగ్జామ్ ఫెయిల్ అంటే అనలేం కదా. యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు, దాన్ని మేకప్ చేసుకొని నెక్స్ట్ టెస్ట్లో సెకండ్ యూనిట్ టెస్ట్ బాగా రాయొచ్చు. ప్రీ ఫైనల్లో ఫెయిల్ అయితే ఫైనల్లో ఫెయిల్ అవుతానని రూల్ ఏం లేదు కదా. సో జరిగింది ఏంటి, ముందు లోయర్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ అపీల్ కోర్టుకు వెళ్ళింది. ఫెడరల్ అపీల్స్ కోర్టు కూడా ఈ ట్రంప్కి ఇలాంటి అధికారాలు లేవు అని చెప్పింది. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారము ఇంటర్నేషనల్ ట్రేడ్, ఒక దేశం పైన ఆంక్షలు విధించాలి, సుంకాలు విధించాలంటే అది కాంగ్రెస్ పరిధిలో ఉంటుంది, ప్రెసిడెంట్ పరిధిలో ఉండదు. సో అందువల్ల దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కాంగ్రెస్, నాట్ ద ప్రెసిడెంట్. సో ట్రంప్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఐ థింక్ కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన చట్టం ఇది. ఈ చట్టం ఏంటంటే ఏదన్నా అంతర్జాతీయంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందనుకోండి, అప్పుడు ట్రంప్ సుంకాలు విధించవచ్చు. సో ప్రెసిడెంట్ సుంకాలు విధించడానికి హక్కు ఉంటుంది. సో ఆ చట్టం ఆధారంగా ట్రంప్ ఈ సుంకాలు విధించాడు. సో ఆ ట్రంప్ ఆ చట్టం ఏం చేస్తుందంటే కాంగ్రెస్ను బైపాస్ చేసి ప్రెసిడెంట్ ఆ సుంకాలు విధించడానికి అవకాశం ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే నార్మల్ సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలని రాస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఊహించరాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఆర్టికల్ 356 ఉంది భారత రాజ్యాంగంలో. ఏంటది, దాంట్లో ఏంటో రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ప్రభుత్వాన్ని తొలగించవచ్చు. ఇది ఎమర్జెన్సీ కొరకు వాడుకోమనిస్తే దాన్ని రోజు వాడుకున్నారు ఇప్పటిదాకా. మీకు అలాగే ఆర్డినెన్స్ ఉంటుంది. ఆర్డినెన్స్ ఉద్దేశం ఏంటి, ఒక అసెంబ్లీ సెషన్, 2 అసెంబ్లీ సెషన్ల మధ్య కొద్ది నెలల గ్యాప్ అయినా ఉంటుంది. 2 పార్లమెంట్ సెషన్ల మధ్య కొద్ది నెలల గ్యాప్ ఉంటుంది. ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీ ప్రతిరోజు సమావేశం కాదు. మరి ఆ గ్యాప్ పీరియడ్లో చట్టం తేవాలి ఎమర్జెన్సీగా, చాలా ముఖ్యం ఆ చట్టం ఇప్పుడే. అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం, అందుకొరకు రాజ్యాంగంలో ఒక ఎమర్జెన్సీ ప్రొవిజన్ పెట్టారు. ఆర్డినెన్స్ ద్వారా మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తే అది చట్టం కిందకే పరిగణిస్తారు. ఎంతవరకు, 6 నెలల వరకు. 6 నెలల తర్వాత ఏం చేయాలి, 6 నెలల లోపు దాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి బిల్లుగా పెట్టి చట్టం చేసుకోవాలి. బీహార్లో ఏం చేశారు తెలుసు, విచిత్రం చెప్తాను. ఇలా 6 నెలలకి లాస్ట్ అవడంతోనే ఒక 1 డే గ్యాప్తో మళ్ళీ ఇస్తుపోయారు ఆర్డినెన్స్. అట్లా 11 ఏళ్ళు నడిపించారు. సో ఒక ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాడాలి. ఇప్పుడు ట్రంప్ ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఇప్పుడు వాడాడు. కాన్స్టిట్యూషనల్గా అధికారం లేదా ట్రంప్కు ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఆ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ చట్టం ప్రకారం కాంగ్రెస్ను బైపాస్ చేసి ప్రెసిడెంట్ టారిఫ్ విధించవచ్చు. ట్రంప్ ఏమంటాడు, నేను ఆ ఎమర్జెన్సీ చట్టం ఆధారంగా ఈ పని చేస్తాను, ఎందుకంటే లేకపోతే అమెరికా ఫైనాన్షియల్గా కొలాప్స్ అవుతుంది అని. కానీ అది నిజంగానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదా ఎవరు చెప్పాలి, అక్కడే పంచాయతీ. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఈజ్ డిఫరెంట్. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ప్రకారం నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో కాంగ్రెస్ అధికారం ఉంటుంది, ఎమర్జెన్సీ సర్కమ్స్టాన్స్లో ప్రెసిడెంట్కి అధికారం ఉంటుంది. ఎమర్జెన్సీ సర్కమ్స్టాన్సెస్ కోర్టులు ఎట్లా నిర్ణయిస్తాయి, నోబడీ నోస్. అందువల్ల రేపు ఇది సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందువల్ల ఇప్పటికిప్పుడే టారిఫ్ పోవు, ట్రంప్ టారిఫ్ నిలబడతాయి. సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు. సహజంగానే ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తుందో చూడాలి. సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా ఉంది, రాష్ట్రపతికి ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ అధికారం ఇస్తుంది కనుక అని టెక్నికల్గా వెళ్తే, సాంకేతికంగా ఏమీ చేయలేము. కాదు, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషనే లేదు, అందువల్ల కాంగ్రెస్కి అధికారం అని కనుక కోర్టు చెప్తే అప్పుడు ఇది అయిపోతుంది. అందువల్ల యాజ్ ఆఫ్ టుడే ట్రంప్ టారిఫ్స్ స్టిల్ వ్యాలిడ్. తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తానో దానిపైన ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. కానీ 2 కోర్టులోనూ ఒకే రకమైన తీర్పు రావడం, లోయర్ కోర్టులో ఇచ్చిన తీర్పునే ఫెడరల్ కోర్టు కూడా అప్పీల్ చాలాసార్లు అవుతుంది కదా. అదేమి ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్ అది, సో అది చాలాసార్లు అవుతుంది. అది మన దగ్గర కూడా డిస్ట్రిక్ట్ కోర్టు ఒక దగ్గర జడ్జిమెంట్ ఇస్తుంది, హైకోర్టు ఇంకో రకంగా ఇస్తుంది.
సుప్రీంకోర్టు ఒక రకంగా ఇస్తుంది. Correct. 2 హైకోర్టులు డిఫరెంట్ జడ్జిమెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును. సుప్రీంకోర్టులోనే 2 రకాల జడ్జిమెంట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సింగిల్ జడ్జి ఒక రకంగా ఇస్తారు, డివిజన్ బెంచ్ ఇంకో రకంగా ఇస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టులో. అందువల్ల అదేమి దట్ డజంట్ సే ఎనీథింగ్. కరెక్ట్. అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నదే పాయింట్. ట్రంప్ ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ట్రంప్ డైడ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా లక్షల మంది పోస్ట్ చేస్తూ ఉన్నారు. ట్రంప్ మాత్రం ఎక్కడ బయటికి రావట్లేదు, వైట్ హౌస్ దాని మీద స్పందించట్లేదు. ఎలా చూడాలి దాన్ని? ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడు ఒక వ్యక్తి పైన నీకు కోపం ఉండొచ్చు, అసహ్యం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, కానీ చచ్చిపోయాడని చెప్పడం అన్యాయం. అది ఏ సంస్కారవంతుడు అంగీకరించడు. ఏ అనాగరికమైన, దుర్మార్గమైన, అమానుషమైన ప్రచారం. సోషల్ మీడియాలో ఈ ఉన్మాదం ఇది. సో ఎవడో ఒక్కడు మొదలు పెడతాడు. స్ట్రేంజ్ కదా, ఆడిటీ కదా. ఇవాళ ప్రపంచం ఎట్లుంది, మన జర్నలిజంలో ఎప్పుడో చదువుకున్నాం, వెన్ డాగ్ బైట్స్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్, వెన్ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని. మనిషిని కుక్క కడితే వార్త కాదు, కుక్కను మనిషిపై కరిచింది అనుకో, సో అది వార్త అవుతుంది. సో అందువల్ల మనిషి ట్రంప్ బాగానే ఉన్నాడంటే వార్త కాదు, ట్రంప్ చచ్చిపోయిందంటే వార్త అవుతుంది. అది సెన్సేషన్ అయి వైరాలిటీ వస్తుంది. సో వాట్ ఈజ్ వైరల్ నీడ్ నాట్ బి సివిలైజ్డ్. చాలా సందర్భాల్లో వైరాలిటీ డజంట్ ఈజ్ నాట్ సివిలైజ్డ్. సివిలైజ్డ్ బిహేవియర్ కాదు అది. సో అది ఎట్టి పరిస్థితుల్లో తప్పు. అయితే మరి ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు వై దిస్ ట్రెండ్ ఇంటర్నెట్? ఒకటి సమాజంలో ఉండేటువంటి, సోషల్ మీడియాలో ఉండేటువంటి ఒక ఉన్మాద స్వభావం. అంటే మనిషి మన డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు ఏ పనైతే చేయలేడో, వాడు మనసు చాలా దుర్మార్గంగా ఉండొచ్చు, వాడి మెదడు చాలా నీచంగా ఆలోచించవచ్చు, కానీ ఎదురుగా పడ్డప్పుడు సంస్కారవంతంగా బిహేవ్ చేస్తాడు. సోషల్ ప్రెషర్స్ ఉంటాయి కనుక. కానీ సోషల్ మీడియాకి వచ్చే వరకు వాడి నిజస్వరూపం బయటపడుతుంది, వాడిలో ఉన్న పైశాచికత్వం బయటపడుతుంది, వాడిలో ఉన్న విపరీత ధోరణులు బయటకు వస్తాయి. బూతులు మాట్లాడో వాడికి ఇష్టం అనుకో, ఎదురుగా పడితే బూతులు మాట్లాడాడు, ఎందుకంటే పక్కన్నోడు ఏమంటాడో, ఎదురున్నోడు ఏమంటాడో, మనం ఒకటి వేస్తామేమో అని. కానీ సోషల్ మీడియాలో అనానిమస్ కదా. సో ఇలా మనుషుల స్వభావాలు ఒక రకంగా డెమాన్స్ట్రేట్ అవుతూ ఉంటాయి మనిషికి. రెండవది, ట్రంప్ పైన ఉన్న వ్యతిరేకతకి ఇది ఒక ఇండికేషన్. ప్రపంచంలో 198 దేశాలు ఉంటే 190 దేశాలు BBC సర్వే చేసింది. అందులో 98 కంట్రీస్ పైన 10% వేసాడు, 67 కంట్రీస్ పైన 15% వేసాడు, 18 to 20% మరో 10 కంట్రీస్ మీద వేసాడు, ఇంకో 17 కంట్రీస్ పైన అబౌవ్ 20% వేసాడు. ఇక మిగిలిన 1-2 కంట్రీస్ ఉంటాయి ముట్టుకొని. అది కూడా ఎందుకు ముట్టుకోవడానికి ఇదొక వేసాడు కనుక. రష్యా పైన కొత్తగా వేసేది ఏముంటుంది, ఆల్రెడీ 20,000 శాంక్షన్స్ ఉన్నాయి. అంటే ట్రంప్ ప్రపంచంలో ఏ దేశాన్ని వదలే. ఆఖరికి ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఐలాండ్లో జనాభా ఉండరు, జనాభా కూడా లేని దేశంపై ప్రాంతంపై కూడా వేసాడు. జనాభా లేనప్పుడు వాడు ట్రేడ్ ఎక్కడిది. ఒక 2,000 జనాభా ఉన్న వాడి మీద కూడా వేసాడు. అలాంటి ట్రంప్ను ప్రపంచం ఎంత దేశిస్తోంది అంటే, ఈయన పోతే మంచిగా ఉండు అనే స్థాయిలో ప్రపంచం దేశిస్తోంది అనేది ఇది ఒక ఇండికేషన్. ఇది రెండవది. మూడవది, జేడీ వ్యాన్స్ అన్న వ్యాఖ్యలు. జేడీ వ్యాన్ USA టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను USA టుడే కూడా చదివాను. సో మన మీడియాలో USA టుడేని కోట్ చేస్తూ వచ్చాయి. USA టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ గురించి అడిగారు. ఆరోగ్యం గురించి అడిగితే చాలా బాగున్నాడు, ఇన్క్రెడిబుల్ అంటారు అమెరికన్లు అందరికీ. ఇన్క్రెడిబుల్ అని ఒక పదం, ఊత పదం. సో మీకు ఒబామా నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు ఇన్క్రెడిబుల్ అంటాడు ఏమనంటే. సో ఆ ఇన్క్రెడిబుల్గా ఉంది హెల్త్. ఆయన 79 ఏళ్ళు. మేమందరము ఆయన కన్నా వయసులో చిన్న, ఎందుకంటే ట్రంప్ ఐ థింక్ ఇస్ ద ఓల్డెస్ట్ ప్రెసిడెంట్. జేడీ వ్యాన్స్ ఇస్ ద 3rd యంగెస్ట్ వైస్ ప్రెసిడెంట్. జేడీ వ్యాన్స్ ఏజ్ 41 ఏళ్ళు, అంటే సగం. ఒక రకంగా మనమడు వయసు, కొడుకు వయసు కూడా కాదు, మనమడు వయసు. సో అందువల్ల జేడీ వ్యాన్స్ మాకన్నా చాలా యాక్టివ్గా ఉంటారు. మేమందరము పండుకున్నాక ఆయన పండుకుంటాడు, మేమందరము లేవకముందే ఆయన లేస్తాడు అని ఇలా చాలా గొప్పగా ట్రంప్ ఆరోగ్యం చెప్తూ వచ్చాడు. ఒక దగ్గర ఏమన్నాడంటే, అనుకోని టెరిబుల్ ట్రాజడీ జరిగితే, అనుకోని విషాదం జరిగితే వైస్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రకంగా నేను ట్రంప్ దగ్గర ట్రైన్ అయ్యాను ఈ కాలంలో అన్నాడు. అది కోపం వచ్చింది. అంటే వైస్ ప్రెసిడెంట్ ఎందుకన్నాడు మరి ట్రంప్?
యథాలాపంగా ఎందుకు జేడీ వాన్స్ ఇలా అన్నాడు, యథాలాపంగా అనవచ్చు. ఎందుకంటే లైవ్ ఇంటర్వ్యూలో ఏదో అడుగుతారు, సడన్గా ఏదో మాట్లాడినప్పుడు ఎంత పెద్దోడైనా తప్పు తొలగచ్చు. అదొక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఆయనలో ఉన్న అంబిషన్, ప్రెసిడెంట్ కావాలి, ఈ ముసలాయన ఎప్పుడు పోతే పని అయిపోతుంది, నేను ప్రెసిడెంట్ అయితే అన్న కోరిక ఎక్కడైనా ఉందనుకో, ఆ కోరిక బయటికి వ్యక్తమవుతుంది ఎప్పుడో ఒకసారి. అంటే మనలో ఉన్న కోరికలు మనకు తెలియకుండానే మన మాటల రూపంలో వస్తాయి ఎక్కువసారి. అలా ఏమైనా వచ్చిందా తెలియదు. మూడో పాసిబిలిటీ, అమెరికన్ ప్రెసిడెంట్ ఆరోగ్యం నిజంగానే బాగలేదు అనుకుందాం. హీ హాస్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద వరల్డ్ ఆల్సో కదా. నిజంగానే ట్రంప్కి ఏమైనా అయితే ఇమీడియట్గా స్టాక్ మార్కెట్లు టర్బులెంట్ అయిపోతాయి, కరెన్సీ వాల్యూస్ టర్బులెంట్ అవుతాయి, ప్రపంచం అంతా తలకిందులు అవుతుంది. మామూలు విషయం కాదు కదా. అందువల్ల ఆ దేశ భద్రత, ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ప్రెసిడెంట్, అందులో ట్రంప్ లాంటి బలమైన ప్రెసిడెంట్, మామూలు ప్రెసిడెంట్ కూడా కాదు కదా. సో అందువల్ల ప్రపంచానికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి, అమెరికన్ మార్కెట్స్ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి ఉండాలి అని చెప్పింది తప్పని కదా. రాజ్యాంగ పొజిషన్ చెప్పాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ పోతే వైస్ ప్రెసిడెంట్ ఇస్తాడు. ఈ టోల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. కానీ అది చెప్పడం వల్ల ఏమైందంటే, అది మన దగ్గర అయితే మన నాలాంటోడు అక్కడ ఉన్నాడు అనుకో, జేడీ వ్యాన్స్, మీరు అడిగింది అనుకో రోహిత్ సార్, మీరే జేడీ వ్యాన్స్ పొజిషన్లో ఉండి యూఎస్ఏ టుడే మిమ్మల్ని అడిగితే మీరేమంటారంటే ద క్వశ్చన్ డజంట్ రైజ్ అంటారు. ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు అంటారు. నో ఇన్ కేస్ ఇఫ్ ట్రంప్ డైస్, వాట్ నాన్ సెన్స్, వై డూ యూ వాంట్ ప్రెసిడెంట్ టు డై, ఇఫ్ యూ డై వాట్ విల్ హ్యాపన్ అంట యాంకర్ను. అట్లా నన్ను అడిగితే ఆ జర్నలిస్ట్ ఏమంటాడు, నువ్వే చచ్చిపోయినావు ఒక ఏమైతే నా ఇంటర్వ్యూనే ఉండదు, పబ్లిష్ కాదు కదా అంట. కానీ జేడీ వ్యాన్స్ మరి ఎందుకన్నాడో తెలియదు. నేను చెప్పిన ఈ కారణాలు ఏదైనా ఆయన ఏదో అన్నాడు. అయితే ఒకటి అమెరికన్ వాల్యూస్ వల్ల కూడా అనొచ్చు. ఇప్పుడు ఒక దేశంలో ఉన్న కల్చర్ ఇంకో దేశంలో మారిపోతుంది. ఇప్పుడు ఇండియన్ కల్చర్లో చావు అనేది ఒక అపశకునం, ఒక తప్పు. ఇప్పుడు ఇండియన్ అనేది, ఇప్పుడు మన ఇళ్ళలో శవాలను గుడిలో కూడా ఇంట్లో కూడా తీసుకురాలి కదా. కానీ కొన్ని మతాల్లో మీకు శవాన్ని ప్రార్థనా స్థలంలో కూడా పట్టుకెళ్తారు. అంటే అంత తేడా ఉంటుంది కల్చర్లో. అలాగే ఇప్పుడు ఎలా ఇప్పుడు తెలంగాణలో నువ్వు అంటారు, నేను తెలంగాణలో నువ్వు అని సంబోధిస్తాను. మా నాన్నను కూడా మేము నువ్వనే అనేటోళ్ళం. నా పిల్లలు కూడా నాన్న నువ్వు చాలా, ఏం నాన్న నువ్వు ఇట్లా మాట్లాడవు అంటారు. ఆంధ్రాలో నువ్వు అని మాట్లాడితే అగౌరవం అనుకుంటారు. ఇదేంటి నువ్వనుడేంటి, మీరు అనాలిగేనా అని. గారు అనాలి రోహిత్, గారు అనాలి రోహిత్ అంటే ఫీల్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ కల్చర్ అది. అది రైటా ఇది రైటా, రెండు రైటే. ఎక్కడి కల్చర్ అక్కడికి, దానికి తేడా ఉంటుంది. ఏది రైటు, బందర్లో టేస్ట్ ఉంటుందా, పూతరేకులు టేస్ట్ ఉంటుందా అంటే దేని స్వీట్ అది, డబల్ కా మీఠా టేస్ట్ ఉంటుందా అంటే ఎవరి రుచి వాళ్ళకండి. హైదరాబాద్ డబల్ కా మీఠా కావచ్చు, మచిలీపట్నం బందర్ లడ్డు కావచ్చు, గోదావరి జిల్లాలో పూతరేకులు కావచ్చు, కాకినాడ కాజా కావచ్చు, ఎవరికి నచ్చింది లేదా రాజస్థాన్ జిలేబీ కావచ్చు. ఏది మంచిదని ఎవరు చెప్పగలుగుతారండి? అవును. సో అందువల్ల కల్చర్లో, అమెరికన్ కల్చర్లో దిస్ మే నాట్ బి ఎ సీరియస్ థింగ్. ఓకే, ఓ ఐ సీ ఇఫ్ దట్ పర్సన్ డైస్, ఇఫ్ ఐ డై అని మాట్లాడుకుంటారేమో. మన ఇళ్ళలో మాట్లాడుతారా? నేను కనుక మా మేడంతో ఎప్పుడన్నా అన్నాను అనుకో, నిజంగానే నేను పోయిన తర్వాత, నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పోయిన తర్వాత ఎలా సమాజం స్పందిస్తుందో నాకు కొద్దిగా చూడాలని ఉంది కదా, అవకాశం లేదు కదా అంటే మా మేడం నాతో గొడవ పెట్టుకుంది, ఏం మాట్లాడుతున్నావు అని. అంటే నేను పోయిన తర్వాత అన్న పదాన్ని భరించలేదు. అవును, అంత సమాజం అనేది. అమెరికాలో ఓకే దట్స్ ట్రూ, ఇఫ్ యూ డై హౌ విల్ ద సొసైటీ రియాక్ట్, దేర్ మే బి మెనీ కండోలెన్స్ మెసేజెస్ అని. కావాలంటే కండోలెన్స్ మెసేజ్ రాసి కూడా ఇస్తారు, ఇంకా ఇట్లుండొచ్చది. అందువల్ల అమెరికన్ కల్చర్లో తప్పు కాకపోవచ్చు, మన దగ్గర తప్పు అవుతుంది ఇలా కల్చర్. ఏదన్నా ఐ డోంట్ నో జేడీ వ్యాన్స్ ఎందుకన్నాడో తెలియదు, బట్ నేను అన్ని పాసిబుల్ రీజన్ చెప్పాను. ఇట్ ఈస్ ఫర్ యూ టు పిక్ అండ్ చూస్. కరెక్ట్. కానీ వైట్ హౌస్ ఖండించాల్సిన అవసరమో లేదంటే ట్రంప్ ట్వీట్ చేయాల్సిన అవసరం ఉందా? దీన్ని వైట్ హౌస్ ఖండించడానికి ఏమి ఆయన ఎర్రర్ చెప్పలే కదా. ఆయన ఏమి ట్రంప్ చనిపోయినా చెప్పలేదు. ప్రెసిడెంట్ పోతే వైస్ ప్రెసిడెంట్ అవుతాడు న్యూస్ పైన. అయితే ట్రంప్ ఏం మాట్లాడాడో తెలియదు. ట్రంప్ నిజంగానే మరి జేడీ వ్యాన్స్ ఇలా అన్నందుకు వ్యాన్స్ మెచ్చుకున్నాడా? యో వాట్ జోక్ యూ డిడ్, ఓ వెన్ యూ డై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మై డెత్ అని అన్నాడా? లేదు, యూజ్లెస్ ఫెలో, నన్ను నేను చచ్చిపోవాలని చూస్తున్నావా, ఓ నేను చేస్తే నువ్వైతావు అనుకుంటున్నావా, నేను అసలు చచ్చే ప్రసక్తే లేదు అంటాడా? ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు, కానీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ హౌ విల్ ట్రంప్ రియాక్ట్. కరెక్ట్, చూద్దాం. అండ్
రాబోయే 2 రోజులకి కూడా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు వైట్ హౌస్ షెడ్యూల్ చేయలేదు అని తెలుస్తుంది. ట్రంప్ అయితే 24 గంటలు పైబడి కనిపించట్లేదు, ఎక్కడ ట్వీట్ కూడా చేయట్లేదు. చూద్దాం. మీరు 24 ట్వీట్ చేయలేదు నిజం కాదు. ఉదయాన్నే 3:40 ట్వీట్ చేస్తాడు. సాటర్డే రోజు 6 గంటలకు కూడా ట్వీట్ చేశాడు. సో ట్వీట్ చేయాలంటే ట్రంప్ ఉండాల్సిన అవసరం లేదు. అవునవును. సో అది కాకుండా ట్వీట్ చేశాడు. అంటే ఆయన ఆరోగ్యం గురించి ట్వీట్ చాలా కాలంగా ఆయన హెల్త్ మీద స్పెక్యులేషన్ వచ్చింది. కరెక్ట్. అంటే చేతికి ఒక మచ్చ ఉంది. అవును. ఈ మచ్చ ఎందుకు వచ్చింది అని చర్చ ఉంది. వైట్ హౌస్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా విచిత్రంగా ఉంది. వైట్ హౌస్ ట్రంప్ పర్సనల్ డాక్టర్ ఏమంటాడంటే ట్రంప్ ఇది మ్యాన్ ఆఫ్ ద పీపుల్ కనుక, ఇది పీపుల్స్ ప్రెసిడెంట్ కనుక అందరికి షేక్ హ్యాండ్ ఎక్కువ ఇచ్చిండు. షేక్ హ్యాండ్ ఎక్కువ ఇస్తే మచ్చ వస్తుంది అన్నదిగా నాకు తెలియదు ఇంతవరకు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎందుకు వచ్చింది? బ్యాక్ సైడ్ ఎందుకు వస్తుంది? షేక్ హ్యాండ్ ఇక్కడ ఇస్తే ఇక్కడ ఎందుకు వచ్చింది? వీ డోంట్ నో. ఆ వివరణ చాలా విచిత్రంగా ఉంది. ఐ డోంట్ నో. అయితే ఇంకో పాసిబిలిటీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆస్పిరిన్ వాడతారు, బ్లడ్ థిన్నర్స్ అంటారు. ఆస్పిరిన్ చాలా మంది వాడతారు. ఏమంది బీపీ ఉన్న వాళ్ళందరికీ కార్డియాలజీ దగ్గరికి వెళ్తే ఆస్పిరిన్ రాస్తారు టు బి ఆన్ సేఫ్ సైడ్. సో ఆస్పిరిన్ వాడుతున్నారు. అయితే నేను చెప్పానని వాడకండి ఎవరు. కార్డియాలజిస్ట్ రికమెండ్ చేస్తే తప్ప వాడద్దు, ఎందుకంటే బ్లడ్ థిన్నర్ మంచిది కాదు. అవసరం ఉన్నోళ్ళకి వాడితే మంచిది, అవసరం లేనోడు వాడితే చెడ్డది. కరెక్ట్. సో బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల ఆ ఏజ్లో ఇలాంటి రియాక్షన్స్ వస్తాయన్నది ఒక వాదన. తర్వాత కాళ్ళ దిగువ భాగాన వాపు ఉంది. అది మీకు వీనస్ ఇన్సఫిషియన్సీ అని చదివాను నేను మీడియాలో. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని అంటే రక్తాన్ని తీసుకెళ్లే వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటాయి. ఆ వెయిన్స్లో ఉండే సంబంధించిన ప్రాబ్లం అని. నార్మల్గా దాన్ని థ్రాంబోసిస్ అంటారు. సో వెయిన్లలో గనక వాపచ్చి కొంతమందికి ఇలా ఉబ్బి ఉంటాయి. మీరు గమనిస్తే నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అది చాలా రిస్కీ థ్రాంబోసిస్. సో అందువల్ల వెంటనే డాక్టర్ స్పెషలిస్ట్ చూపెట్టుకోవాలి. సో ఆ థ్రాంబోసిస్ అయితే లేదు అని కూడా డాక్టర్లు చెప్పారు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ థ్రాంబోసిస్ అని. 79 ఇయర్స్లో ఈ చిన్న చిన్న ఉండే ఏముంది, అదేం పెద్ద నథింగ్ టు బి వరీడ్ ఐ థింక్. బట్ దెర్ ఈస్ సర్టన్లీ సంథింగ్ సీరియస్ అబౌట్ ఈ హెల్త్ అయితే అనిపిస్తుంది. లేకపోతే ఈ జెడీ వాన్స్ అలా మాట్లాడి ఉండకపోవచ్చు, వైట్ హౌస్ ప్రత్యేకంగా వివరణలు ఇవ్వకపోవచ్చు. ఆయన ఎందుకంటే అలాస్కాలో కూడా పుట్టిన కలిసినప్పుడు కూడా స్ట్రేట్గా నడవలేకపోయాడు, తొలిగాడు అటు ఇటు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ నిజం కావచ్చు. లెట్ us విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మన దేశం పైన సుంకాలు విధిస్తున్నా ట్రంప్ బతికుండి మారాలని కోరుకోవాలి తప్ప ట్రంప్ చావాలని కోరుకోవద్దు. కరెక్ట్. ప్రధాని మోదీ చైనాలో షాంఘై సహకార సదస్సుకు హాజరవడానికి వెళ్తున్నారు. అంతేకాదు 31వ తారీఖున రేపు ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధాని మోదీ చైనా పర్యటనపై చాలా అంచనాలు ఉన్నాయి, చాలా ఆశలు కూడా ఉన్నాయి. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, ప్రధాని మోదీ చైనా పర్యటనను ఎలా చూడాలి? భారత్కు కలిగే ఉపయోగాల గురించి, 2 దేశాల మధ్య స్నేహ వాతావరణం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరు మన పొరుగు దేశంగా ఉండాలో మనం నిర్ణయించలేము. అందువల్ల జాగ్రఫీ కెనాట్ బి చేంజ్, ఇట్ కాంట్ బి ఆల్టర్డ్. మనకు నచ్చినా నచ్చకపోయినా చైనా అక్కడ ఉన్నది మన పక్కన. అదొక బలమైన దేశం. భారతదేశం కూడా బలమైన దేశంగా పెరగాలని కోరుకుంటుంది. 2 దేశాల మధ్య కాంపిటీషన్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్గా మారకుండా జాగ్రత్త పడాలి, డిఫరెన్సెస్ను డిస్ప్యూట్గా మారకుండా జాగ్రత్త పడాలి. అందువల్ల మ్యూచువల్ రెస్పెక్ట్, ఉభయులకు పరస్పర గౌరవము, మ్యూచువల్ ఇంట్రెస్ట్, పరస్పర ప్రయోజనాలను కాపాడే రీతిలో 2 దేశాలు సంబంధాలు పెట్టుకోవాలి. ఎందుకు లాభం మనకు? ఒకటి, మీకు చైనా నుంచి మనం ఫెర్టిలైజర్సు ఇప్పుడు ఆల్రెడీ యూరియా కొరత మనం చూస్తున్నాం భారీగా. మనము 20 to 30% ఫారిన్ ఇంపోర్టెడ్ యూరియా పైన ఆధారపడతాం భారతదేశంలో. మన దేశంలో 410 కోట్ల టన్నుల యూరియా తయారవుతుంది. సో అందులో మనకు 20 to 30% షార్టేజ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో చైనా ఫెర్టిలైజర్ ఎక్స్పోర్ట్ ఇండియాకి ఆపడం వల్ల మన రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో అందువల్ల ఎరువులు సప్లై చేయడానికి చైనా అంగీకరించింది ఇప్పుడు. అలాగే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటారు, అంటే అవి మన ఆధునిక సాఫిస్టికేటెడ్ మోడర్న్ ఇండస్ట్రీలో చాలా కీలకం. 2 దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని ఆపారు. ఇప్పుడు అవి ఇవ్వటానికి చైనా ముందుకు వచ్చింది. రెండోది. మూడోది టన్నెల్ బోరింగ్ ఎక్విప్మెంట్ అంటారు, అంటే టన్నెల్స్ను మీరు తవ్వటానికి. సో ఇలాంటివి మనకు అవసరాలు ఉన్నాయి, చైనా తీర్చగలుగుతుంది. రాజకీయ విభేదాల వల్ల, వివాదాల వల్ల
అది సమస్యగా మారింది. విభేదాలు అనివార్యం, కానీ అది వివాదాలుగా మారకుండా జాగ్రత్త పడాలి. ఇది మనకు లాభం. ఇది మొదటిగా ఇండియాకు లాభం. రెండవది ఇండియాకు లాభం ఏంటి? చైనా పాకిస్తాన్ నెక్సస్ ఉంది. ఈ నెక్సస్ ఒక తారస్థాయికి చేరింది ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా. ఒక రకంగా చైనా బహిరంగంగా ప్రత్యక్షంగా మనతో తలపడకుండా పరోక్షంగా చైనా పాకిస్తాన్ కలిసే భారత్ పైన తలబడ్డాయి. ఎప్పుడు కూడా ఏ దేశం కూడా టూ ఫ్రంట్ వార్ కోరుకోదు. శత్రువర్గంలో చీలిక తేవడం అనేది ఎప్పుడు కూడా తెలివైన వాడు చేసే పని. మూర్ఖుడు చేసే పని ఏంటంటే ఇద్దరు కాదు 40 మంది రండి, పాకిస్తాన్ రాని, చైనా రాని, అమెరికా కూడా రాని, రష్యా కూడా రాని, అందరినీ కలిపి కొడతామని మన సోషల్ మీడియాలో దేశభక్తులు ఉంటారు చూడండి. సో ఈ దేశభక్తులు మాట్లాడతారు, కానీ యుద్ధం అలా ఉండదు. యుద్ధ భూమిలో మనము శత్రువును తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు. అందువల్ల చైనా పాకిస్తాన్ మధ్య డీకపుల్ చేయగలిగితే అది మనకు లాభం కదా. సో అట్లీస్ట్ చైనా పాకిస్తాన్కి ఏ మేరకు సహకారాన్ని తగ్గించినా అది మనకు ప్రయోజనమా కాదా? సో అందువల్ల దాన్ని సాధించడం కొరకు చైనా పాక్ నెక్సెస్ను బ్రేక్ చేయడం కొరకు చైనాకు మోడీ వెళ్ళడం కరెక్ట్. ఇక మూడవది, సరిహద్దు పైన ఘర్షణ వాతావరణం ఉంటే, సరిహద్దు పైన సైన్యాలు మోహరించి ఉంటే, ఎందుకంటే మన బార్డర్స్ ప్రపంచంలో పోస్ట్ కొలోనియల్ పీరియడ్లో చాలా దేశాల సరిహద్దుల్ని వలస ప్రభుత్వాలు నిర్ణయించారు, కొలోనియల్ రూలర్స్ నిర్ణయించారు. సో చైనా ఇక్కడ వరకు మాదంటుంది, ఇండియా ఇక్కడ వరకు మాదంటుంది, అంటే దేర్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ టెరిటరీ. ఉదాహరణకు ఆక్సా చీన్ దగ్గర మాదని మనం అంటాం, అరుణాచల్ ప్రదేశ్ మాడని వాళ్ళది అంటారు. ఇది ఇవాళ ఒక్క రోజులో తేలదు. వీటిపైన బార్డర్ డైలాగ్ నడవాలి చాలా కాలం. అది ఒక్క రోజులో పరిష్కారం కాదు. కానీ ఈలోగా ఏం చేయాలి? ఇద్దరు ఒకరికొకరు ఘర్షణ ఎదురవుతే ఏదైనా జరగచ్చు. గల్వాన్లో జరిగింది అదే కదా. అందుకని ఏం చేస్తారంటే ఈ ప్లేస్ పాంగ్సాంగ్ లేక్ అంటారు, ఆ ప్రాంతంలో ఫింగర్ 8, ఫింగర్ 4 ఇలా ఉంటాయి. ఫింగర్ 8 వరకు చైనా సైన్యము పరిమితమై, ఫింగర్ 4 వరకు మన సైన్యం పరిమితమైతే అప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే నీకు ఆ 8 నుంచి దాటి మాదే అని చైనా అంటుంది, 4 దాటి మాదే అని మనం అంటున్నాం. 8కు 4కు మధ్య ఫింగర్ 4, ఫింగర్ 8 మధ్యలో ఉన్న భూభాగం మాదే అని 2 దేశాలు అంటారు. అక్కడ ఎవరు లేరు అనుకోండి, గొడవే ఉండదు కదా. ఫింగర్ 8 దాటాక చైనాదని మనం ఒప్పుకుంటున్నాం, ఫింగర్ 4 దాటాక ఇండియాదని చైనా ఒప్పుకుంటాడు. సో పరస్పరం ఒప్పుకున్న ప్రాంతాల్లోనే మోరించి ఉంటే సమస్య రాదు కదా. సమస్య రాదు కదా. మీకు ఎక్కడ ఇప్పుడు హ్యాబిట్స్లో ఒకరు కూకట్పల్లి ఒకరు ఉన్నారనుకోండి, కొట్టుకుంటారా ఇద్దరు? సో ఇద్దరు వచ్చి మీరు సెక్రటరియట్ ట్యాంక్ బండ్ మీద నిలబడరు అనుకో, కొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఒకరు కూకట్పల్లి పెడతాం, ఒకరు హ్యాబిట్స్ పెడతాం, పని అయిపోతుంది కదా. ఒకరు బందర్ రోడ్, ఒకరు ఏలూరు రోడ్లు ఉన్నారనుకో, విజయవాడ తెలిసిన వాళ్ళకు ప్రాబ్లం ఏం రాదు కదా. బందర్ రోడ్లో ఉన్నవాడుకు ఏలూరు రోడ్డు మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, కానీ ఇద్దరు వచ్చి బీసెంట్ రోడ్లో కలిశారనుకో కొట్టుకుంటారు. సో అందువల్ల అలా దూరం పెట్టడం, ఆ డిసెంగేజ్మెంట్ ఇప్పుడు జరిగింది. అంటే అర్థం సరిహద్దు ఫైనల్ అయినట్టు కాదు, మనము లొంగినట్టు కాదు, చైనా వాడు లొంగినట్టు కాదు, కానీ పరస్పరము ఎదురు కాకుండా అనవసరపు ఘర్షణలు రాకుండా జాగ్రత్త పడుతున్నాం. సరిహద్దు మీద పీస్ ఉంటే దేశానికి ఉపయోగమే కదా. ఏ దేశము యుద్ధం కోరుకోదు. ఇప్పుడు మనం కూడా ఏమంటున్నాం, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఏమన్నాడు, ఇది బుద్ధుడు పుట్టిన దేశం, బౌద్ధ యుద్ధ నహి అన్నాడు. యుద్ధాన్ని ఏ దేశభక్తుడు కూడా యుద్ధం కోరుకోకూడదు, ఉన్మాది మూర్ఖులే కోరుకుంటాడు. యుద్ధం అంటూ వస్తే వెనకడుగు వేయకూడదు. యుద్ధం భారతదేశం కోరుకోకూడదు. కానీ యుద్ధం అంటూ అనివార్యమైతే, మన ప్రమేయం లేకుండా మన పైన యుద్ధం నెట్టబడితే అప్పుడు వీరోచితంగా పోరాడాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. అప్పుడు వెనుజుపెట్టలేం కదా. సో అందువల్ల భారతదేశం యుద్ధం జరగద్దనే కోరుకోవాలి. సో అందుకు ఈ డిసెంగేజ్మెంట్ ఉపయోగపడుతుంది. 4, ట్రంప్ ఇద్దరిని కలిపి వాయిస్తున్నాడు, చైనాను వాయిస్తున్నాడు, ఇండియాను వాయిస్తున్నాడు. మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో క్వాడ్లో కలిశాం. అమెరికా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, అంటే ఈ ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ అంటారు. ఇండో పసిఫిక్లో చైనా ఆధిపత్యాన్ని అమెరికా సహించడం లేదు. ఇండియా కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం మనకు కూడా ఇష్టం లేదు. అక్కడ కన్వర్జెన్స్ ఉంది కనుక ఇద్దరం కలిశాం. కలిసిన అమెరికా వాడు మనకు ఏం ఉపయోగపడతలేడు, వాడు పోయి పాకిస్తాన్తో కలుస్తున్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. సో నిన్నటిదాకా నినాదం ఏంటి, బీజేపీ పరివారం కూడా నమస్తే ట్రంప్, బాయ్కాట్ చైనా. అవును, ఇప్పుడు ఏమైంది, బాయ్కాట్ ట్రంప్, నమస్తే జింపింగ్ అంటున్నారు. అందువల్ల మనకు అప్పుడైనా ఇప్పుడైనా ఒక స్టాండ్ ఏముండాలి అంటే,
ఒక దేశం కోసం మన దేశంతో కలవకూడదు మనం. మన పాలసీ షుడ్ బి ఆల్వేస్ ఇండిపెండెంట్. ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్, భారతదేశ జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి చైనా శాశ్వత మిత్రుడా? శాశ్వత మిత్రుడు అమెరికా కాదు, చైనా కాదు, ఎవరు శాశ్వత మిత్రులు కాదు. అందరూ ఎవరు ఎప్పటి వరకు అందరము కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నాం. సో మీరు ఒకటి ఆర్డర్ ఇస్తారు, నేను ఒకటి ఆర్డర్ ఇస్తాను. నేను టీ ఆర్డర్ ఇస్తాను, మీరు బిస్కెట్స్ ఆర్డర్ ఇస్తారు. నేను నాగేశ్వరరావు బిస్కెట్ తీసుకుంటారా, మీరు ఒక బిస్కెట్ ఇస్తారు. ఏమండి టీ మీకు కూడా కావాలా, ఆయన కూడా ఒక టీ వేయాలి, రోహిత్ కూడా అంటాను. అంటే అర్థం మన ఇద్దరం శాశ్వతంగా ఒకే ఇంట్లో ఉండి నువ్వు రోజు నాకు బిస్కెట్లు ఇచ్చి నేను రోజు నీకు టీ ఇస్తానా? ఇదే అది అక్కడ వరకు. సో ఆ రైలు ప్రయాణం వరకు మిత్రులం. నీ స్టేషన్లో నువ్వు దిగిపోతావు, నా స్టేషన్లో నేను దిగిపోతా. చాలా కొద్ది సందర్భాల్లోనే తర్వాత మెసేజ్లు ఇచ్చుకుంటారు, కాంటాక్ట్ అవుతారు. ఎక్కువ సందర్భాల్లో మళ్ళీ కలవం మనకు కదా. ఇది కూడా అంతే. చైనాతో ఎప్పటివరకు సంబంధాలు? చైనా మనకు అనుకూలంగా మనకు ఉపయోగపడినంత కాలం మనం కూడా ఉంటాం, మనం ఉపయోగపడినంత కాలం చైనా కూడా ఉంటాడు. ఇక 5వది జియో పాలిటిక్స్. ఇప్పుడు ఒక అమెరికా ఒక ఆధిపత్య దేశంగా ప్రపంచం పైన బరి తెగించి తిరగబడుతుంటే, అన్యాయంగా భారతదేశం పైన దాడి చేస్తుంటే ఇండియా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవద్దా? తల వంచుకొని శిరస్సు వంచుకొని ఉండాలా? అందువల్ల మనము జియో పొలిటికల్గా అమెరికాకు ఒక మెసేజ్ ఇవ్వాలి. బాబు నువ్వే కాదు, నువ్వేమో అనుకుంటున్నావు 30 ఏళ్ళుగా నీతో ఉన్నాం కనుక మాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు విడాకుల చట్టం వచ్చిందని చెప్పి అందరూ విడాకులు తీసుకోరు, కానీ విడాకుల చట్టం బాధించే భర్తలకు ఏదో ఒక హడలు కదా. కావాలంటే నేను వదిలేసి నేను విడాకులు తీసుకోగలను అని చెప్పి ప్రతి భార్య విడాకులు తీసుకుంటుందా? ఇది కూడా అంతే. అమెరికాకు ఒక హెచ్చరిక, బాబు మాకు ఇంకో చైనా ఉంది, రష్యా ఉంది, అవసరమైతే మేమంతా కలిసి నీ సంగతి చెప్తాం. ఒక స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అంటారు. ఇది వ్యూహాత్మక సంకేతాలు ఇవ్వడం. జియో పాలిటిక్స్లో స్ట్రాటజిక్ సిగ్నలింగ్, స్ట్రాటజిక్ పోస్టరింగ్ అంటారు. ఆ స్ట్రాటజిక్ సిగ్నలింగ్, స్ట్రాటజిక్ పోస్టరింగ్ కూడా అవసరం కదా. అది 5వది. సో అందువల్ల ఏ రకంగా చూసినా చైనాకు మోడీ వెళ్ళడం ఇలా 5 రకాలుగా స్థూలంగా చెప్పారు. ఇంకా చాలా చెప్పచ్చు. స్థూలంగా మనకు ఉపయోగం. అదే సమయంలో డిఫరెన్సెస్ లేవా? ఉన్నాయి. బ్రహ్మపుత్ర పైన వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు, అది మనకు నష్టం. సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. చైనా పైన మన నమ్మకం లేదు. గత అనుభవాల రీత్యా చైనా, ఇండియా రెండు ప్రపంచంలో ఒక బలమైన దేశాలుగా కావాలని కోరుకుంటున్నాయి. అనివార్య పోటీ ఉంటుంది. ఇవన్నీ ఉన్న ఇష్యూస్. అమెరికాతో లేవా ఇష్యూస్, అన్ని దేశాలతో ఇష్యూస్ ఉంటాయి. మనం సృష్టించిన బంగ్లాదేశ్ మన పైన తిరగబడతలేదా? ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాం? 200 ఏళ్ళు మనల్ని పాలించి మన అల్లుడు సీతారామరాజును చంపి మన భగత్ సింగ్ ఉరి తీసిన బిడ్డంతో సంబంధాలు పెట్టుకుంటలేమా? ఇది కూడా అంతే. యాజ్ లాంగ్ యాజ్ ఇండియన్ ఇంట్రెస్ట్ సర్వ్ అయినంత కాలం చైనాతో ఉంటాం. సరు కానప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. చైనాకు కూడా ఎందుకు అవసరము? చైనా అమెరికా వాయించుతుంది. సో చైనాకు పాకిస్తాన్తో అయ్యేదే ఉన్నది. పాకిస్తాన్ ఏం చేస్తాడు? వాడు ఆఫీస్ సైజ్ ఇవ్వగలుగుతాడు, ఒక జైషీ మహమ్మద్, ఒక మసూద్ అజన్ ఇవ్వగలుగుతాడు. మనమేమో టెక్నాలజీ ఉన్న దేశం, ఎకానమీ, బిగ్ ఎకానమీ. వాట్ ఈస్ పాకిస్తాన్? చైనాకు పాకిస్తాన్ అనేది ఒక నమ్మినమంటూ. మనం వీఆర్ పార్ట్నర్స్. వాడు పాకిస్తాన్ పార్ట్నర్ కాదు చైనాకు. వాడు అడక్క తింటున్నాడు. సో అడక్క తినటోడి కన్నా చైనాకు పార్ట్నర్ పైన గౌరవం ఉంటుంది కదా. అందువల్ల చైనాకు కూడా మనలాంటి వాళ్ళతో ఉపయోగం, పాకిస్తాన్తో ఉపయోగం కాదు. అందువల్ల చైనాకు కూడా ఒక ప్రపంచంలో బలమైన దేశంగా ఉండాలనుకుంటే ఇండియాతో మంచి స్నేహం వాళ్ళకు కూడా అవసరం. అందుకని వాళ్ళు ముందుకు వస్తున్నారు, మనం ముందుకు వస్తున్నాం. చూద్దాం ఎక్కడ రాకపోతే అక్కడ రాకపోతే. కరెక్ట్. అవును. రేపటి భేటీలో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం.